అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సంభాషణం. ఈరోజు మనతో తమ ఆంతరంగిక ఆలోచనల్ని, తమ సాహిత్యపరమైనటువంటి అనేక అంశాలని మనతో పంచుకోవడానికి పరిచయం అవసరం లేనటువంటి ఒక రచయిత ఉన్నారు. నిజానికి రచయితని కేటగరైజ్ చేయడం కష్టం. ఆయన కథకుడు, కవి, విమర్శకుడు, తత్వశాస్త్రాన్ని అతి సరళంగా సులభంగా పరిచయం చేసేటువంటి వ్యక్తి. అనేక ఉత్తమ గ్రంథాలని విశ్లేషణాత్మకంగా అత్యంత ఆసక్తికరంగా పరిచయం చేస్తున్న వ్యక్తి. పర్షియన్ కవిత్వం కానివ్వండి, ప్రపంచ కవిత్వం కానివ్వండి, అతి సరళంగా సులభంగా మంచినీరు తాగినట్టు వితౌట్ రిఫరెన్సెస్ మాట్లాడగల వ్యక్తి. నిజానికి అలాంటి ఒక సాహిత్యకారుని కలవటం అనేది ఎంతో సంతోషంగా ఉంది, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పేరు చెప్పకుండా ఆయన చూస్తేనే ఈపాటికి అందరూ గ్రహించి ఉంటారు. నమస్కారం అండి, వాడ్రేవు చిన్న వీరభద్రుడు గారు. చిన్న వీరభద్రుడు గారు, నిజానికి ఇంకా ఎంతో ఇంట్రడక్షన్ ఇవ్వాలి మీ గురించి, కానీ నేను ఇంట్రడక్షన్ ఇచ్చే కన్నా మీ గురించి మీరు చెప్తే కమింగ్ ఫ్రమ్ హార్స్ మౌత్ మోర్ అథెంటిక్ అండ్ ఇంకా అనేక విషయాలు తెలుస్తాయని నాకు అనిపిస్తుంది. కాబట్టి మనం మీ సాహిత్య కృషిని, సృజన గురించి మాట్లాడుకునే ముందు అసలు మీ అందమైన బాల్యం గురించి వివరించండి. ఎందుకంటే మీ రచనల్లో దట్ నోస్టాల్జియా ఫర్ యువర్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, ఆ ప్రకృతి అణువునా కనిపిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా మీరు దాన్ని వివరిస్తారు. ఒక్కసారి విపులంగా మమ్మల్ని ఆ కాలానికి తీసుకెళ్ళండి. మీ అనుభవాలు మా అనుభవాలుగా చేయండి. నమస్కారం సార్. మురళీకృష్ణ గారు, మీరు పెద్దలు, మీ వంటి వారు రావటం, సాహిత్యం గురించి మాట్లాడడానికి మీరు మా ఇంటికి రావడమే ఒక దేవతలు దిగి వచ్చినట్టు. మీరు కానీ, సంతోష్ కుమార్ గారు కానీ చాలా అత్యున్నతమైనటువంటి అభిరుచి కలిగిన వ్యక్తులు మీరు. వైదుష్యం, అభిరుచి, సంస్కారం అన్నీ కలగలిసినటువంటి మీరు రావటం నాకు చాలా సంతోషం. నా బాల్యం అని అంటే యథార్థానికి ఏ రచయిత కన్నా ఈ మధ్య 2 ఏళ్ల కిందట నోబెల్ పురస్కారం వచ్చినటువంటి కవయిత్రి లూయి గ్లక్ ఒక మాట రాసిన కవితలో. ఆమె ఏం రాసిందంటే, వీ లివ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ ఫర్ వన్స్ అండ్ రెస్ట్ ఈజ్ మెమరీ అంటామె. ఏ మనిషి అయినా తన బాల్యంలో కొంతకాలం, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు జీవిస్తాడు. తక్కిందంతా ఆ జ్ఞాపకం తప్ప ఏముండదని. బాల్యాలు మనం ప్రపంచవ్యాప్తంగా రచయితలను చూస్తే 2 రకాల బాల్యాలు రచయితలు తీసుకొస్తారు. ఒకటి చాలా కష్టంగా, దుర్భరంగా గడిచిన బాల్యం. ఆ రచయితలు కూడా ప్రపంచానికి ఎంతో కొంత అందిస్తారు. ఉదాహరణకి చలంగారు ఉన్నారు. ఆయన తన ఆత్మకథ రాసుకుంటూ, నాకు మా నాన్న గురించి ఉన్న జ్ఞాపకం వల్ల ఏమిటంటే మా నాన్న నన్ను కొట్టడం, ఇంకా ఏమిటంటే మా నాన్న నన్ను కొట్టడం, ఇంకా ఏమిటంటే మా నాన్నను కొట్టడం అని రాసుకున్నాడు ఆయన. ఆ దుర్భరమైనటువంటి ఆ బాల్యం, ముఖ్యంగా తండ్రి చేతుల్లో అంత హింసకు గురైన వాడు కాబట్టి ఆయన ఒక యాంటీ అథారిటేరియన్ రైటర్గా మారడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. శ్రీశ్రీ రాసుకుంటాడు, మా నాన్న నా జీవితంలో రాజాధిరాజు రాసుకున్నాడు. అది ఆశ్చర్యం అన్నమాట. ఆయన ఆ బాల్యాలు ఎట్లా వాళ్ళని రూపొందిస్తాయని. అదే ఠాగూర్ ఉన్నాడు, ఆయన బాల్యం అంతా కూడా ఒక పెద్ద భవంతిలో ఎవరో సేవకుల తాలూకు పెంపకంలో పెరిగింది. తండ్రి ఎక్కడో, తల్లి అనారోగ్యంతో ఉండేది. ఆ రాసుకున్నాడు, నా జీవితంలో 10-12 ఏళ్ల వయసు వరకు కూడా నేను బానిస రాజవంశ పాలనలో జీవితం గడిచిందని. అటువంటి వాడు ఆయన ఒక్కసారి నదీ తీరానికి వెళ్ళేటప్పటికి ఆయనలో కవి ఒక్కసారి మేల్కొన్నాడు. కానీ ఆయన జీవితం అంతా కూడా ఆ చిన్న పిల్లవాడు, ప్రేమరాహిత్యం, ఒక కిటికీ మాత్రమే తెరుచుకుని ఉండే ఒక గదిలో బంధితులైన పిల్లవాడు ఎలా ఉంటాడో లైఫ్ అంతా ఆయన అట్లా వెతుక్కుంటూ ఉన్నాడు. వాళ్ళందరితో పోలిస్తే నా బాల్యం నాకు చాలా అద్భుతమైన బాల్యం. ఎందుకంటే మాది ఒక చిన్న పల్లెటూరు, గిరిజన గ్రామం. ఇప్పుడు సీతారామరాజు జిల్లాలో ఉంది. అది శరభవరం అనే ఊరు, రాజవమ్మంగి మండలంలో ఉంది. అందరికీ బాగా గుర్తుపడడానికి సీతారామరాజు తిరుగుబాటు చేసినటువంటి ప్రాంతం అది. సీతారామరాజు మా ఊళ్ళో కూడా వచ్చి ఒకరోజు ఆయన అనుచరులు వచ్చి వంటలు వండుకు తిన్నారని చెప్తారు. మాది కొండరెడ్ల గ్రామం. దాంతోపాటు గిరిజనేతర జనాభా కూడా కొద్దిగా సబ్స్టాన్షియల్గా ఉన్నారు. దానివల్ల ఏమైందంటే చిన్నతనం నుంచి కూడా మాకు ఈ 2 ప్రభావాలు, ఒకటి ఆ గిరిజన జీవితం, ప్రకృతి జీవితం, చాలా అందమైన ప్రకృతి. అది మా ఇంటి వెనకనే కొండలు ఉండేవి.
కొండ కింద పల్లె మా ఇల్లు, కొండవార ఇల్లు మాది. మా ఇంటి వెనక పెరటి తలుపు తెరిస్తే అడవి, కొండ మాత్రమే. కాబట్టి అక్కడ నేను 9-10 ఏళ్ల వయసు దాకా మా ఊళ్ళో ఉన్నాను. తర్వాత నేను చదువుకోవడానికి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకెప్పుడు మళ్ళీ మా ఊళ్ళో ఉన్నది లేదు. కానీ ఆ 9 ఏళ్ల 10 ఏళ్ల ఆ జీవితంలో నాకు ఇప్పటికీ ఎప్పుడైనా ఒకవేళ చెప్పలేనంత కష్టం కలిగితే, ఏదైనా దిక్కు లేదు అనే ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు, ఏ విధమైనటువంటి సొలేజ్ దొరకలేదు అనుకున్నప్పుడు భగవంతుని ధ్యానించినట్టుగా నేను మా ఊరు తలుచుకుంటాను అన్నమాట. ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ అ క్లౌడ్, విలియం వాట్సన్. ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ అ క్లౌడ్. ఆ మా ఊరి వెనక ఉన్న కొండలు, ఆ వసంతకాలం అంటే వసంతకాలం రావడం కనపడేది. వానాకాలం అంటే ఆ రోజుల్లో వానాకాలం అంటే ముసురు, వారం 10 రోజులు ముసురు పట్టి ఉండేది. ఆ ముసురు సంగీతంలాగా మన ముసురు ఉండేదన్నమాట. శీతాకాలం అంటే శీతాకాలం, మొత్తం ఒక తెల్లటి వస్త్రం కప్పుకున్నట్టుగా ఉండేది ఊరు. ఆ ఏటవతలో ఒక అమ్మవారి గుడి, గ్రామదేవత గుడి, మా ఊళ్ళో ఒక రామకోవెల. ఇక ఇప్పుడు నెమ్మదిగా గిరిజన ప్రాంతాల్లో దేవతలు అదృశ్యమైపోయారు, కానీ మా చిన్నప్పుడు గిరిజన దేవతలు చాలా సజీవంగా ఉండేవారు. నేను మా ఊళ్ళో గిరిజనులు ధనుర్బాణాలు ధరించి వేటకెళ్లే దృశ్యాలు నేను చూశాను. వాళ్ళు వెన్నెల రాత్రులు, ముఖ్యంగా చైత్రమాస వెన్నెల రాత్రుల్లో రాత్రంతా పాటలు పాడుకుంటూ ఆ పాటలతో ఊరు మారుమోగుతుండే రోజులు నాకు గుర్తున్నాయి. ఈ రోజు లేవనుకోండి. ఏదో చినువా అచెబే థింగ్స్ ఫాల్ అపార్ట్ నవల్ చదివినప్పుడు నాకు అది ఏరో ఆఫ్ గాడ్ అని, ఆయన నైజీరియాలో ఉన్న ఇగ్బో తెగ గురించి రాస్తూ వాళ్ళ దేవతలు ఎట్లా మరణించారో రాస్తాడు. నేను ఆ దేవతల మరణాన్ని మా ఊళ్ళో చూశాను. అందుకని ఆయన రాసిన నవలను చదువుతుంటే ఎక్కడో నైజీరియాలో ట్రైబల్స్ నుంచి రాసినట్టు అనిపించలే, మా ఊళ్ళో ఉన్న గిరిజనుల గురించే రాశాడు ఆయన అనిపించింది. కలోనైజ్ అయిపోయి, ముఖ్యంగా ఎవర్ ఆఫ్ గాడ్లో ఎట్లా ఒక కొత్త మతం, ఒక కొత్త సంస్కృతి ఎలాగా విధ్వంసం చేసి ఆ పురాతన దేవతలు నమ్ముకున్న మనుషులు, అది ఆ ఉక్కపోదంతా కూడా రాశాడు ఆయన. అది నేను చూశాను. కానీ ఆ సౌందర్యం చిన్నప్పుడైతే ప్రగాఢంగా నన్ను పట్టుకుంది మాత్రం ఆ సౌందర్యం, ఆ వెన్నెల రాత్రులు, ఆ వానాకాలాలు, ఆ కొండలు, ఆ కొండల మీద వెన్నెల, రాత్రిపూట వెన్నెల సముద్రం తప్ప ఇంకేమీ కానటువంటి ఆ రోజులు, ఆ చెట్లు చిగురించడం కూడా, చెట్లు వసంతం అనేది ఒక 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 వరద వచ్చినట్టుగా వసంతం రావడం చూశాను నేను. లివ్డ్ ఇన్ నేచర్. ఇక్కడ నాకు ఒక చిన్న కుతూహలం కొద్దిగా అడుగుతున్నాను. మీరు గిరిజనుల దేవతలను చూశారన్నారు. ఇప్పుడు మనము నాగరికులాగా భావించుకునేవాళ్ళం. మీరు గిరిజన దేవతల్ని పూజించేవారా? ఇప్పుడు మా ఊరి వెలపల ఉన్నట్టు, మా ఊరి పొలిమేరులో ఉన్నటువంటి అమ్మవారి పేరు జాగరాలమ్మ. జాగరాలమ్మ అంటే నాకు చాలా కాలం తెలియలేదు. జాగరాలమ్మనే నేను చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాను. నేను తర్వాత ట్రైబల్ వెల్ఫేర్లో చేరిన తర్వాత, యాంథ్రోపాలజీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత, ఆమె కోదుల తాలూకు దేవత, ఆమె పేరు జాకర దేవత అని తెలుసుకున్నాను. జాకర దేవత జాగరాలమ్మగా అయింది. ఆమె నా ఆరాధ్య దేవత. నా నీటి రంగుల చిత్రం పుస్తకం ఆమెకే అంకితం ఇచ్చాను నేను. మా అమ్మకి ఎంతో ఇష్టమైన జాగరాలమ్మ కన్నా, ఎందుకంటే మా అమ్మ ఏమి జరిగినా ఆమెకు చెప్పుకునేది వెళ్ళి. ఇప్పటికీ మా ఇంట్లో ఏదైనా ముఖ్యమైన సంగతి చేస్తే ఆమె వెళ్ళి చెప్పుకుంటాం. ఆమె సమస్త వనదేవత స్వరూపంగా అక్కడ ఉందని నాకు అనిపిస్తుంది. నాకు దేవీ దేవతల తాలూకు ఉనికిలో ఈషన్ మాత్రం సందేహం లేదు సార్. నాకు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఎంత చదివే కొద్దీ, మనం చిన్నప్పుడు ఒక నమ్మకంతో పెరుగుతాం, పెద్దగా చదవడం మొదలు పెడతాం. ఆ చదువు అరకొరగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ సందేహాలు వస్తాయి, అపనమ్మకాలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి. కానీ విస్తారంగా చదవడం మొదలుపెట్టిన తర్వాత, ప్రపంచం అంతా చదవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా నమ్మకం బలపడుతుంది. గొప్ప కవులు, రచయితలు, ఇప్పుడు ఏడ్స్ అనే కవి ఉన్నాడు, ఐరిష్ కవి, నోబెల్ పురస్కారం వచ్చింది. ఠాగూర్ని ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఆయన సెల్టిక్ దేవతల గురించి రాశాడు ఆయన. సో కవులు ఇప్పుడు మొన్న ఒక ఆయన రాస్తూ ఉన్నాడు ఏమిటంటే, మ్యారిస్ మ్యాటర్లింక్ అని, ఆయనకు నోబెల్ పురస్కారం వచ్చింది. నాటకకర్త, ఫ్రెంచ్ నాటకకర్త, కవి, రచయిత. ఆయన పువ్వుల మీద పుస్తకం రాశాడు. పువ్వుల మీద పుస్తకం అంటే తన ఇంట్లో తోట పెంచుకుని ఆ పువ్వుల్ని దగ్గరగా పరిశీలించి, మొక్కల దగ్గరగా పరిశీలించి బోటనిస్ట్ లాగా రాశాడు. బట్ ఒట్టి బోటనిస్ట్ లా రాయలా,
ఒక బోటనిస్ట్ కమ్ పోయిట్ లాగా రాశాడు అనమాట. ఆయన రాస్తాడు, అసలు ఈ ప్రపంచంలో మనం దేన్నైనా గుర్తుపట్టగలిగే సుగంధంతో కదా. మనకి జ్ఞాపకాలం కానీ సుగంధంతో ఫస్ట్ మనం జ్ఞాపకాలని గుర్తుపడతాం. మనం ఇంకొద్దిగా లోతు వెళ్ళగలిగితే, ఇంకొద్దిగా మన మీద ఆవరించిన ఈ దుమ్మంతా మనం తుడిచేసుకోగలిగితే బహుశా నక్షత్రాలు కూడా సుగంధం ఉంటుందేమో అంటాడు. థామస్ మన్, ఆయన నోబెల్ పురస్కారం వచ్చిన రచయిత, మహారచయిత, ఎపిక్ రైటర్ ఆధునిక జర్మన్ సాహిత్యంలో. ఆయన ఒక పుస్తకం రాశాడు. అందులో రాస్తాడు, ఒకప్పుడంట 17th సెంచరీకి ముందు 16వ శతాబ్దం దాకా కూడా నావికులు సముద్రాల మీద ప్రయాణించేటప్పుడు వాళ్ళు పగటిపూట కూడా చుక్కలు చూసేవారంట. వాళ్ళు చుక్కలను బట్టి ప్రయాణం చేయాలి కదా, రాత్రి కూడా అక్కడ మనకు తెలుసు. పగటి అంటే ఏంటి, వాళ్ళ తాలూకు దృష్టి, నేత్ర దృష్టి అంత విరులెంట్గా, అంత నిశ్చితంగా ఉంది. ఇప్పుడు మన విద్యుత్ దీపాల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత సూర్యకాంతి మరి కళ్ళు మినిపెట్టుకునే స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఈ దేవతలు నిజంగా దేవతలు సార్. ఆ అడవి దేవతలు, వన దేవతలు, వాళ్ళు గంగాలం పండుగ అని చేస్తారు. గంగాలం పండుగ అంటే ఎందుకు చేస్తారో తెలిసేది కాదు. మా ఊళ్ళో గంగాలం పండుగ పెద్ద పండుగ అది. ఇప్పటికి కూడా ఇప్పటికి పండుగలు అయితే మిగిలి ఉన్నాయి. ఇంకా అది ఆ గంగాలం పండుగ ఏ రోజు మొత్తం ఆ ప్రాంతం అంతట్లో మన పండగల్లాగా దీపావళిలాగా ఒకరోజు జరిగే పండుగ కాదు. అది ఒక 4 రోజులు పొడుగునా జరుగుతుంది. ఇప్పుడు పాడేరులో కూడా ఇటిం పండుగ అని చేస్తారు. ఇటిం పండుగ, గంగాల పండుగ ఒకటే పండుగలు, చైత్రమాస పండుగల మాటివి, చైత్ర పూర్వము. ఆ పాడేరులో అయితే అనంతగిరిలో మొదలయ్యి కొయ్యూరు దగ్గరికి వచ్చేటప్పటికి నెల పడుతుంది. అంటే ఏంటి, ఎందుకు ఈ పండుగ చేస్తారు, గంగాలమ్మల పేరు ఎందుకు పెట్టారు, చిన్నప్పుడు తెలియలేదు. తర్వాత తెలిసింది ఏమిటంటే, గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ తొలకరి చైత్రంతో మొదలవుతుంది. మన తొలకరి జ్యేష్ఠ మాసం దాకా ఆగాలి. మన ఋతుపవనాలు మనకి ఇప్పుడు వస్తాయి, ఈరోజు మృగశిర కాత్తో వస్తాయి. కానీ గిరిజన తాలూకు తొలకరి చైత్రంతో మొదలవుతుంది. కాబట్టి చైత్రంతో మొదలవుతుంది కాబట్టి నీళ్లు, వాన నీళ్ల కోసం చేసే పండుగ అది గంగాలం పండుగ అనమాట. ఆ గంగాలం పండుగ చేసినప్పుడు ఆ ఊరంతా కూడా ఆ ఫెస్టివిటీ మామూలు ఫెస్టివిటీ కాదు. సంక్రాంతి అంటే మా ఊళ్ళో చిన్నప్పుడు మా పండుగ ఏమిటి తెలుసు, సంక్రాంతి అంటే కొండ ఎక్కే వాళ్ళందరూ. తర్వాత రోజుల్లో అర్థమైంది, అది ఎంత 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 అపురూపమైన ఆరాధనా క్రమం ఇది, మౌంటైన్ వర్షిప్ ఇది. పండుగ రోజు కొండ ఇంక అంతకంటే ఏం కావాలి మనిషికి. పండుగ రోజు కొండెక్కి కొండ మించి మొత్తం లోకానంతటి చూడటం అనేది, కొత్త బట్టలు కట్ట, అదే పండుగ అంటే. తర్వాత 73లో మా రాజభూమిలో సినిమా హాల్ వచ్చింది. అప్పటి నుంచి దేవతలు నెమ్మదిగా కనుమరవడం మొదలుపెట్టి కొండ దిగి వెళ్ళిపోయారు. పుంతలు తావులు పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పటిదాకా సినిమా హాల్ వచ్చిన దాకా దేవతలు కనబడేవారు, రోడ్డు మీద తిరుగుతూ ఉండేవారు. అయితే ఇక్కడ నాకు ఇంకొక సందేహం కాదు, ఒక కుతూహలం కొద్ది అడుగుతున్నాను. మీ బాల్య అనుభవాలు, ఈ ప్రకృతితో మీరు తన్మయమై జీవితం గడపటము ఇతరులకు మిమ్మల్ని దూరం చేసిందంటారా? భవిష్యత్తులో మీరు సమకాలీన సమాజంలో ఇతరులని కలిసినప్పుడు మీ నిజ జీవితంలో యు ఆర్ విత్ దెమ్ బట్ నెవర్ విత్ దెమ్ అన్న ఫీలింగ్ మీకు ఈ ప్రకృతిలో బతకటం అనేది ఒక ప్రతిబంధకంగా జరిగిందంట. ప్రతిబంధకమా లేక ఇట్ సెట్ యు అపార్ట్? లేదు, అది ఏమైందంటే తర్వాత నేను 10 ఏళ్ల వయసులో, అంటే 9 ఏళ్ళు నిండగానే 10 ఏళ్ల వయసులో నేను తాడికొండ స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళిన హాస్టల్గా. తాతకి ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నది లేదు నేను. ఆ తర్వాత 85లో మా నాన్నగారు వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టి రాజభవన్కి వచ్చేసారు. కాబట్టి నేను 53 ఏళ్ళు అయింది. అప్పుడు 53 ఏళ్ల కాలంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు మా ఊళ్ళో నేను ఒక రాత్రి పడుకున్నది కూడా లేదు. దట్ వాజ్ ఓవర్. 85 తర్వాత అని చెప్తా. 85 ముందు మా ఊళ్ళో ఒక ఏడాది గడిపింది లేదు, 72 తర్వాత. ఇది ఏమైందంటే, స్కూల్కి వెళ్ళి హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నాను. ఏమిటంటే, అది అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, అక్కడ ఉన్నటువంటి విజ్ఞాన ఒక ఆపర్చునిటీ ఫర్ లెర్నింగ్, ఒక జ్ఞాన సముద్రం లాంటిది. చాలా ఉత్సాహంగా ఉండేది వాళ్ళతో చదువుకోవడం, ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకోవడం, కలిసి పిల్లలతో చదువుకోవడం. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్, ఐ వాజ్ అ బ్రైట్ స్టూడెంట్. ఆ లైఫ్ అలా ఉండేది. కానీ లోపల ఒక శూన్యం ఏర్పాటైపోయింది. ఎందుకంటే నాకు మా తల్లిదండ్రులకి, మా అక్క చెల్లెళ్ళకి దూరంగా ఉన్న దానికన్నా కూడా మా ఊరికి దూరంగా ఉన్నానదే నాకు చాలా పెద్ద బెంగగా మారింది. ఆ బెంగ ఇప్పటిదాకా నాకు పోలేదు.
అది మీ రచనలో అనుగుణంగా కనిపిస్తుంది, మీ కవిత్వంలో కనిపిస్తుంది. అండ్ మీ అక్కగారి కవిత్వంలో వాడ్రేవు వీరలక్ష్మి గారి రచనలో కూడా ఈ నోస్టాలియా ఫర్ చైల్డ్హుడ్ కనిపిస్తుంది. అది మళ్ళా ఇప్పుడు నేను తర్వాత ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ఇవాళ వెళ్ళినా ఉన్నా నేను అది ఏదైతే పారడైజ్ లాస్ట్ ఆ పారడైజ్ లాస్ట్ రీగైండ్ కాదు. ఎందుకు కాదంటే మొదటిది నేను ఇందాక చెప్పినట్లుగా ఆ ఇన్నోసెన్స్ అక్కడ గాలిలో లేదు. ఇప్పుడు అక్కడ గ్రామ రాజకీయాలు వచ్చాయి. మేబీ ఇప్పుడు నేను కూడా ఆ చిన్నప్పుడు ఇన్నోసెంట్ చేయలేను కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు సమస్య ఏంటంటే నేను సంజీవ్ దేవ్ గారి దగ్గర చూశాను. నేను తుమ్మపూడి వెళ్ళినప్పుడు సంజీవ్ దేవ్ గారు చాలా చాలా అరుదైన మానవుడు. ఎందుకంటే ఆయన తుమ్మపూడిలో ఉన్నాడు కానీ తుమ్మపూడిలో లేడు. తుమ్మపూడిలోనే ఉన్నాడు కానీ తుమ్మపూడిలో లేడు. అంటే తుమ్మపూడి తాలూకు రాజకీయాల్లోకి ఆ గ్రామ జీవితంలోకి ఆ స్టాగ్నెంట్ వాటర్లోకి ఆయన ఇరుక్కోలేదు. కానీ ఆ వాతావరణం, ఆ గాలి, ఆ వెలుతురు, ఆ చెట్లు, ఆ మామిడి తోట వాటి మధ్య ఉన్నాడు. ఆ బకింగ్హామ్ కాలువ అక్కడ నుండి ఏం చేశాడు సార్, ప్రపంచం అంతటితో కనెక్ట్ అయ్యాడు. కొత్త పుస్తకాలు తెప్పించుకునేవాడు, కొత్త రైటర్స్ వస్తే కలిసేవాడు. హిమాలయాల నుంచి ఆయన అందరితో అనుబంధంలో ఉన్నాడు. కానీ అలా ఉండగలిగితే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు అనిపిస్తుంది నాకు. అది దానివల్ల ఏమైందంటే తక్కిన సమాజానికి దూరం అయ్యానంటే దగ్గర అయ్యాను, కానీ వాళ్ళకి చెందలేదు. నా మై హార్ట్ ఈజ్ అందుకే నా గుండెని అక్కడే ఎటువంటి మామిడి చెట్టుకి వేలాడగట్టానే అనుకుంటాను నేను. దానికి సంబంధించిన కవిత ఏమన్నా వినిపిస్తారా మీరు రాసింది? చాలా ఉన్నాయి సార్. కోకిల ప్రవేశించే కాలం నిండా కవితలు ఉన్నాయి. ఇప్పుడు గంగాళం అన్నాం కదా, మీకు గంగాల మీద రాసిన పోయమే వినిపిస్తాను మీకు. చూడండి, కోకిల ప్రవేశించే కాలం ఇక్కడ లేదు అనుకుంటా. కోకిల ప్రవేశించిన కాలం, ఈ కోకిల ప్రవేశించే కాలం నిండా, ఈ కోకిల ప్రవేశించే కాలం అంతా కూడా మా ఊరి మీద రాసిన కవితలే. మనం నగరాల్లో జీవిస్తున్నాం కానీ ఎవరి పల్లెల్ని వాళ్ళం తడుముకుంటూనే ఉన్నాం. బాగుంది. ఫస్ట్ మనం నగరాల్లో జీవిస్తున్నాం కానీ ఎవరి పల్లెల్ని వాళ్ళం తడుముకుంటూనే ఉన్నాం. కిక్కిరిసి జీవించవలసి వస్తున్నందుకు ఖేదించడం లేదన్నట్టు నటిస్తూనే ఆ బాల్యకాల వైశాల్యాల్ని పునఃస్మరిస్తున్నాం. అవకాశాల సంతలో ఒకరినొకరు నెట్టుకుంటూనే చిన్నప్పటి దొంగాటలు కూడా చప్పరించుకుంటున్నాం. జీవితం అధిక భాగం ఎవరి కోసం వాళ్ళం, అయినా బతుకు సందుల్లో ఒకరినొకరు తప్పించుకోలేకపోతున్నాం. ఋతువులకు అతీతంగా కాంక్రీటు గోడలు కట్టుకుంటున్నాం, కానీ ఒక ఎండుటాకు చప్పుడైనా ఒక్కసారి ఉలిక్కి పడుతున్నాం. ఈ ఋతు పరిభ్రమణం అనేది అంత దగ్గరగా చూడటం నాకు చాలా చాలా మేలు చేస్తుంది. అసలు ఎంత మేలు చేస్తుందంటే, ఇప్పుడు మొన్న కూడా పోయం రాశాను నేను. వసంతకాలం అంటే ఒకప్పుడు నీకు అడవులు కొండలు, ఇప్పుడు 2:30 వీధుల సాయంకాలపు నడక అని. 2:30 వీధులు సాయంకాలం నడుస్తా. కానీ అదే ఇప్పుడు సమస్య ఏంటంటే, తక్కిన ప్రపంచం, తక్కిన కవులు, తక్కిన లోకం చూసేవాటి మీద నా దృష్టి పడట్లేదు. నా దృష్టి ఇప్పుడు పక్కన సంత ఉంది, బజార్ ఉంది, రోడ్డు ఉంది, నగరంలో ఉన్నాను. కానీ నాకు ఆ పూలు రాలుతూ ఉంటాయి, పూల రేఖలు రాలుతూ ఉంటాయి. ఆ వసంతకాలం అంతా ఆ పసుపచ్చడి పూల చెట్టు పూల రేఖలు రాలుతూ ఉంటాయి. నాకు ఆ పూల రేఖలు చూసినంతసేపు నాకు మా ఊరు గుర్తొస్తుంది. వాళ్ళు చైనా కవులు ఉన్నారు. దుఫాన్ కవి ఉన్నాడు. ఆయన చైనాలో సర్వోన్నతుడైన కవి. ఈవేళ కమ్యూనిస్ట్ చైనా వచ్చినా కూడా ఆయన స్థానం చెక్కు చెదరలేదు. ఆయన పాపం జీవితం అంతా ఏం కోరుకున్నాడంటే, ఆయన జీవితం అంతా ఒక కాన్స్క్రిప్టెడ్ సోల్జర్ కింద నిర్బంధ సైనికుడిగా బతికాడు. ఏళ్ల తరబడి యుద్ధాల్లో గడిపాడు. ఆయన కోరుకుంది ఏంటంటే, చివరికి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఆ ఊళ్ళో జీవించాలని అనుకున్నాడు. అది ఆ రోజుల్లో ఎంత సార్, ఆయన ఆ చాంగానేమో క్యాపిటల్, ఆయన పుట్టిన ఊరేమో లోయాంగ్ అనే ఊరి దగ్గర. ఇప్పటి లెక్కలో చెప్పాలంటే ఒక 1500 కిలోమీటర్లు, 1000-1500 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు విమాన ప్రయాణం అయితే 45 నిమిషాలు వెళ్ళిపోవాల్సి. ఆయన వెళ్ళలేకపోయాడు. సగం దారి దాకా వెళ్ళి సగం దారిలోనే ఆయన తనువు చాలించాడు. ఆయన ఎంతసేపు ఆయనకి ఏంటంటే ఆ ఊరు, ఆ వెన్నెల, తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సాయంకాలం వాళ్ళ ఆవిడ పిల్లలతో కూర్చుని ఇంట్లో కూర్చుంటానా, ఓ దీపం వెలిగించి కూర్చుంటానా, అది అతను మళ్ళీ ఆయనకి హీస్ కాల్డ్ పోయిట్ హిస్టారియన్. చైనాలో సంభవించిన ప్రతి చారిత్రక సంఘటన పోయం రాశాడు. చరిత్ర రాష్ట్రాలు రాయిలా,
అతను ఎంతసేపు ఏంటి రాస్తాడు కానీ మనసంతా అక్కడ ఉందన్నమాట. ఎప్పటికి వెళ్ళగలుగుతాను నేను. అవి గుర్తొస్తాయి నాకు ఆ కవితలు. ఆ దుఫు గుర్తొస్తాడు, ఆ బైజీ అనే కవి. వాళ్ళంతా చైనా కవులందరూ ఇదే. వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు స్వజనం కోసం, స్వగ్రామం కోసం బెంగ, వాళ్ళకి స్వగృహం కోసం బెంగ. వాళ్ళ లైఫ్ అంతా ఆ వెన్నెల రాత్రులు వాళ్ళని వెనక్కి పిలుస్తూ ఉంటాయి అనమాట. ఇది ఏదో నాకు అందుకనే కవులు నేను భవిష్యత్తును తీసుకొస్తాను, ఏదో మారుస్తా అంటే నాకు అది పటాటోపం అనిపిస్తుంది. నిజమైన కవి ఎప్పుడు అట్లా మాట్లాడు. నిజమైన కవి ఎంతసేపు కూడా ఈ మధ్య ఒక పోలిష్ పోయం చదివాను. ఒక చాలా గొప్ప పోలిష్ కవి. పోలాండ్ గురించి మీకు తెలుసు కదా. ప్రపంచ యుద్ధాల తాలూకు, 2 ప్రపంచ యుద్ధాల తాలూకు నరకమంతా ఒక్క చోట కాన్సన్ట్రేట్ చేస్తే పోలాండ్ అవుతుంది. తర్వాత కూడా ఆయన రాస్తాడు. ఏం రాస్తాడంటే శాంతియుత ప్రపంచం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? ఏమీ లేదు, సాయంకాలం పూట మనుషులు సాయంకాలం పూట నడుచుకుంటూ వెళ్ళడం, లేదు ఇంట్లో కూర్చొని పిల్లవాడు పాటలు చదువుకుంటూ ఉండడం, ఆ నిశ్శబ్ద క్షణాల కోసం, సాధారణ క్షణాల కోసం, సాధారణ జీవితం కోసం కవి తప్పిస్తాడు. సాధారణ దైనందిన జీవితాన్ని అది అదృశ్యం అయిపోతుంది. ఎవరు కనిపెడతారో వాడు కవి. కాళిదాస్ చూడండి సార్, ఆయన జీవితం అంతా కూడా ఆయన ఆ ఋగ్వేద ఋషులు గానం చేసినటువంటి ఆ తపోవన సంస్కృతి ఒకటే ఆయనకి ఒక పారడైజ్ ఆయన దృష్టిలో. ఆయన ఎంతసేపు అక్కడికి ఎలా వెళ్ళగలను, అది ఎలా తేగలను. అందుకని మన రఘువంశం చూస్తే, ఆ రఘువంశంలో నా దృష్టిలో రఘువంశం అనేది అగ్నిపర్ణుడి కత్తోటి అది అయిపోయినట్టే. ఎందుకంటే ఆయన ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైంది. అది హోమవేదికల ముందు మొదలై సురాపాన దగ్గర చూశాడు. అన్న రాజ్యం ఎట్లా భ్రష్టపట్టిందో చూశాడు. అందుకని కవి ఎప్పుడు కూడా, కవి ఏదో మన వాళ్ళు ఏమంటారంటే తిరోగమనవాది కాదు. వెనక్కి వెళ్ళిపోతాను అంటే తిరోగమనవాది. వెనక్కి వెళ్తానట్లేదు. ఆ క్షణాలు కావాలంటున్నాడు. ఆ క్షణాల కోసం తప్పిస్తాడు. ఆ క్షణాల కోసం కవి తప్పించి రాస్తే ఏమవుతుందంటే మనం పోల్చుకుంటాం. మనకు కూడా ఒక నమ్మకం కుదురుతుంది. అల్టిమేట్లీ మనుషులు, నేను మొన్న కూడా రాశాను, మనుషులు అల్టిమేట్లీ నిజంగా మరో ప్రపంచం సాధిస్తే ఆ మరో ప్రపంచంలో మీరు మనిషికి ఏమగలుగుతారు సార్? ఒక సాధారణ దైనందిన జీవితం ఇవ్వగలుగుతారు. ప్రశాంత జీవితం. ఆ భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, ఇరుగు పొరుగు దెబ్బలాడుకోకుండా ప్రశాంతంగా తెల్లవారి సాయంకాలం దాకా వెరీ ఆర్డినరీ లైఫే అత్యంత అసాధారణమైన కళ. యుద్ధాలు చేయడం, తిరుగుబాట్లు చేయడం, పోరాటాలు చేయడం ఇదంతా అసాధారణం కాదు. సాధారణం, అది రోజు జరుగుతోంది. అది అసాధారణం ఇది. అందుకని నాకు ఆ చిన్నప్పుడు, అందుకనే మా మాస్టర్ సర్వే గారు ఒకసారి అన్నారు. ఆయన ఏమన్నాడంటే, కవికి ఒక ఊండ్ కలుగుతుందయ్యా. ఎప్పుడో ఊండ్ ఎలాగైనా కలగచ్చు. కొంతమందికి ప్రేమ వల్ల కలగచ్చు, కొంతమందికి బాల్యాన్ని తల్లి దూరం, ఏదో రకరకాల కారణాలు ఊండ్ కలగచ్చు. ఊండ్ కలిగిన తర్వాత కవి ఏం చేస్తాడు, ఎంతసేపు ఆ ఊండ్ని స్మరించుకుంటూ ఉంటాడు. వాడు ఎంత ఊండ్ని స్మరించుకుంటే అంత విషాదమధురమైన కవిత్వాన్ని తీసుకొస్తాడు అన్నమాట. ఇదేంటారు, కన్నీరు కార్చని వాడు కవి కాలేడు. అది అందుకని ఆ మూమెంట్స్ ఇప్పుడు ఒక 10 ఏళ్ల కింద జరిగితే ఏం చెప్పుకుంటేవాడు. కానీ వీళ్ళు నేను చాలా విస్తారంగా ప్రపంచ కవిత్వం చదివిన తర్వాత దాదాపుగా ప్రతి ఖండాన్ని, ప్రతి దేశాన్ని నేను ఒక లిస్టు రాసుకుని మరీ వెతుకుని చదివాను. నేను ఎవరన్నా ఒక దేశం గురించి నాకు తెలియదా, మిస్ అయ్యి, ఆఫ్రికా లాంటి ఖండంలో కూడా అందరూ ఆఫ్రికన్ కవిత్వం అంటారు. నేను ఆఫ్రికన్ కవిత్వం అని కాదు, నేను కెన్యన్ కవిత్వం ఏమిటి, ఉగాండన్ కవిత్వం ఏమిటి, రొడీషియా కవిత్వం ఏమిటి, దక్షిణాఫ్రికా కవిత్వం వెతుక్కుంటూ చదివాను నేను. సోమాలియా కవిత్వం ఏమిటి అని, సబ్సహారన్ ఆఫ్రికన్ కవులు ఏం రాశారని. ఎక్కడికి వెళ్ళండి సార్, కవి అన్నవాడు సాధారణమైనటువంటి దైనందిన జీవితం. తెల్లవారులే చాలా అన్నాడే శ్రీశ్రీ, ఇవాళలాగే ఎప్పుడు కూడా ఎనబింబం పైనుంచి నింగిపై, ఇవాళలాగే ఎప్పుడు కూడా పువ్వులు పూచులు గాలులు వీచులు, నాకు కనంబడు నానా తారకలు అనేక వర్ణాలు అనంత రోజులు, దిక్కు దిక్కుల దివ్య గీతములు మీరు వీటికి వారసులే. ఆ దిక్కు దిక్కుల దివ్య గీతములు ఏమిటంటే ఎప్పటిలాగా పువ్వులు పూయటం, ఎప్పుడులాగా నక్షత్రాలు, అది చూడగలిగే జీవితం కావాలి. పిల్లల గురించి రాశాడు ఆయన, చిన్నపిల్లల గురించి. మనం ఆ రోజు రాసిన మనమే కదా ఆయన వారసులం. ఆయన మన ఉద్దేశించి రాసినట్టే. కానీ ఆయన రాసినప్పుడు మనకు పుట్టను కూడా పుట్టలేదు. ఆ తర్వాత వారసులం మనం.
ఆ దిక్కుల దివ్య గీతములు వాటికి మనం వారసులం అంటే ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా కవులు ఇదే కోరుకుంటూ ఉన్నారు. ఇది సామాజిక అన్యాయాల్ని, సామాజికంగా ఉన్నటువంటి అసమానతల్ని ధిక్కరించడం, ప్రశ్నించడం, తిరుగుబాటు చేయటం సాహిత్య ప్రయోజనం, సాహిత్య లక్ష్యం. కానీ సాహిత్యం తాలూకు అంత్యం గమ్యం అది కాదు. నువ్వు ఆ సామాజిక అన్యాయాల్ని ఎందుకు ధిక్కరిస్తున్నావు? ఈ వ్యవస్థ మారాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఎందుకంటే అల్టిమేట్లీ నువ్వు కోరుకునేది ఆ ప్రశాంత క్షణాలు. ఒక చెట్టు చిగురిస్తే చూడగలగటం. శేషాంద్ర అన్నాడు, ఒక పువ్వు రంగు చూస్తూ శతాబ్దాలు బతకగలను అన్నాడు. ఆ ఒక పువ్వు రంగు చూస్తూ శతాబ్దాలు బతకగలిగే మనస్థితిలోకి వెళ్ళాలి మనం. ఆ తీరికదనం కావాలి మనకి, ఆ మనస్థితి తీరికదనం కన్నా సున్నితత్వం కావాలి. దాన్ని కవి అది ఇవ్వకుండా ఇన్ని యుద్ధాలు చేయండి, ఆ యుద్ధాల వల్ల కవి తీసుకొచ్చేది మరికొన్ని బాంబులు తప్ప ప్యారడైజ్ని మాత్రం తీసుకురాలేడు. కానీ చివరికి పువ్వును చూస్తూ కొన్ని శతాబ్దాలు బతకగలను అన్న కవి ఆ చెట్లకి గుదుపాకులు పూస్తాయని రాయాల్సి వచ్చింది. దురదృష్టం అది. నాకు ఆ శేషేంద్ర నమ్మదగ్గ శేషేంద్ర అనిపించాడు, ఈ శేషేంద్ర నమ్మదగ్గ శేషేంద్ర అనిపిస్తాడు. సో అంటే గ్యాలరీ కోసం రాస్తున్నాడు అనిపిస్తాడు అక్కడ. మరి మీరు ఏ గాయం మిమ్మల్ని కవి చేసింది? అది చెప్పాను కదా, నా ప్రకృతి వడి నుంచి దూరం కావడం అనేటువంటిది. అది నాకు తెలియదు కూడా. నేను నాకు ఒక అపురూపమైనటువంటి ఆనందం నాకు లభిస్తూ ఉంది, నేను మమేకంగా ఉన్నాను అనే విషయం నాకు తెలియదు. తెలిసి ఇదే దూరం, అది దాన్ని గుర్తుపడడానికి నాకు చాలా కాలం పట్టింది. నేను ఏది పోగొట్టుకున్నానో తెలియడం కోసం. అది ఒక వ్యక్తి నుంచి లభించేది కాదు. తర్వాత రోజుల్లో రామకృష్ణ పరమహంస గురించి చదువుతుంటే, ఆయన గదాధరుడుగా ఉన్నప్పుడు పొలాల్లో వెళుతూ ఉంటే ఆ నల్లటి ఆకాశం మీద తెల్లటి కొంగలబారు ఎగురుతూ ఉంటే ఆయన చూసి స్పృహ పడిపోయాడు అని చదివితే, నాది అట్లాంటి అనుభవమే. కానీ ఆయన మేలుకున్నాడు అనుభవంలోకి, నేను మేలుకోలేకపోయినా, నాకు తెలియలేదు. ఆ నల్లటి మేఘాల మీద తెల్లటి కొంగలబారు చూసి ఏది కలిగింది ఆయనకి? అది సౌందర్యానుభవమా, ఆధ్యాత్మిక అనుభవమా? తేడా ఏమీ లేదు, ఒకటే అనుభవం అది. ఆయన రాశాడు. ఆయన ఒకరోజు వాళ్ళు కలకత్తాలో ఒక పార్క్లోంచి వెళ్తున్నారు, రామకృష్ణ పరమహంస శిష్యులు కలిపి వెళుతూ ఉంటే, అక్కడ ఒక చెట్టు దగ్గర ఒక ఆంగ్లో ఇండియన్ అతను గోడకి ఆ చెట్టుగా ఆనుకుని త్రిభంగి ఆకారంలో నిల్చున్నాడంట. త్రిభంగి ఆకారం నిల్చున్న ఆంగ్లో ఇండియన్ చూడగానే స్మృత పడిపెట్టింది రామకృష్ణ పరమహంస. ఏమిటయ్యా అంటే, త్రిభంగి ఆకారంలో ఉన్న ఆ పిల్లవాడిని చూడగానే త్రిభంగి ఆకారంలో ఉన్న కృష్ణుణ్ణి గుర్తొచ్చి, ఆ కృష్ణుడు గుర్తు రాగానే చైతన్యుడు స్పృహ అయిపోతాడన్న విషయం గుర్తొచ్చి ఈయన స్పృహ పడిపోయాడు. ఎంత లాంగ్ చైన్ ఆఫ్ అసోసియేషన్స్ చూడండి. చైతన్య మహాప్రభు ఒకరోజు ఆయన నవద్వీపంలో వెళుతూ ఉండగా ఎవరో అన్నారంట, ఈ నవద్వీపంలో ఉన్నటువంటి ఈ నవద్వీపంలో లేట పూరిలో ఉన్నాడు, నవద్వీపం పూరి వచ్చాడు. ఎవరో అన్నారు, వాడు నవద్వీపం నుంచి వచ్చారు అన్నారంట. నవద్వీపం మాట వినగానే చైతన్య స్పృహ పడిపోయాడంటేనా. ఏదో నవద్వీపం అనగానే ఎక్కడెక్కడెక్కడ అసోసియేషన్స్ కృష్ణుడికి తీసుకెళ్ళాయి. అంటే ఏంటంటే, మీది కానీ నాది కానీ సంతోష్ గారి మంది కూడా ఇంత సున్నితమైన హృదయం మంది. నేను అనుకుంటాను, ఒక మానవుడికి సాధ్యమైంది ఈ ప్రపంచంలో మరొక మానవుడికి సాధ్యం కాకుండా ఉండదు. ఒక మానవుడు ఆకాశంలోకి వెళ్ళాడు, గగారిన్ అనేవాడు రోదస్లోకి వెళ్ళాడంటే మనం కూడా వెళ్ళగలమని అర్థం. మనం వెళ్ళలేదంతే. కానీ ఇప్పుడు ఇట్లాంటి ఒక ఆ స్పృహ పడిపోయే గుణం, ఒక ఆకాశంలో కొంగలబారు చూడగానే స్పృహ పడిపోయాడు అని అంటే, మీకు ఆ హృదయం ఉంది. నా చిన్నప్పుడు నేను స్పృహ పడలేక స్పృహ తప్పినంత పని అయ్యేది నాకు. అది తర్వాత నాకు అర్థమైంది. ఏమయ్యాను నేను దాని మీద లేయర్స్ కింద ప్రపంచం నా మీద దుప్పట్లు కప్పినట్టు ప్రపంచానుభవాలు, బాధలు, కోరికలు, తక్కిన వాళ్ళు తీసుకొచ్చి పోసే మట్టి, దుమ్ము, ఇదంతా దానికి పేరుకుంటూ పోయింది అనమాట. పొయిటరీ ఎందుకు కవిత్వం కావాలంటే, అది ఎప్పటికప్పుడు మన పొద్దున్న లేచి ఒక గుడ్డ తీసుకుని మన బల్లలు తుడుచుకున్నట్టుగా ఈ పొరల్ని తుడవాలి. ఆ పొయిటరీ తీగానే ఏమవుతుందంటే, పొయిటరీ దగ్గర ఒక గొప్పదనం ఉంది. అది ఏం చేస్తుంది తెలుసా? ఒక్క వాక్యం చదవగానే ఒక్కసారి మొత్తం తుడిచేస్తుంది అనమాట. సో ఈ నిర్వికల్ప సంగీతం, దీనిలో మీకు నచ్చిన ఒక కవిత? ఎందుకంటే నాకు
మీరు దీనిలో కనిపించినంత ఇన్నోసెన్స్ కానీ, ఒక రకంగా చెప్పాలంటే ద ప్యూర్ సోల్ ఇతర కవితల్లో వచ్చేటప్పటికి కొంచెము మీరు అన్నట్టు ప్రపంచం అవి పడటము, లేకపోతే మీ దృష్టి విస్తృతం అవటం వల్ల ఇతర ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే మనకి ఎంత మనోహరంగా అనిపిస్తుంది. సో అంత మనోహరంగా అనిపించింది ఒక రకంగా అవి చదువుతుంటే, ఈ కవితలు చదువుతుంటే. మీకు నచ్చి మీ మనసు లోతుల్లో స్పందన కలిగి అన్నీ అలాగే వచ్చినాయి, కానీ అన్నిటికన్నా ఒక తీవ్రమైన మనకు ఇష్టమైన ఉంటుంది. అలాంటి కవిత ఒకటి వినిపిస్తారా? నిజమే. ఇది నేను ఇది కూడా ఇదే సమస్య. ఏమిటంటే నేను ఈ కొంత పోయిటరీ రాసిన తర్వాత రాజమండ్రి వెళ్ళాను. నేను రాజమండ్రిలో నా మిత్రులు నాకన్నా కొద్దిగా పెద్దవాడు, మీద వాళ్ళు ఎంత <30+, కానీ వాళ్ళు చాలా చదువుకున్నారు. వాళ్ళు అప్పటికి ఇంగ్లీష్ లిటరేచర్ బాగా చదివారు, పాశ్చాత్య సాహిత్యం బాగా చదివారు. వాళ్ళు ఏమనేవారంటే, నేను చెట్ల గురించి, మొక్కల గురించి, కొండల గురించి రాస్తే నువ్వు శేషేంద్ర ప్రభావంలో ఉన్నావు, ఇస్మాయిల్ ప్రభావంలో ఉన్నావు. శేషేంద్ర శర్మకి కొండలు చెట్లు తెలియవు, ఆయన నెల్లూరులో పుట్టి పెరిగాడు, నాకు ఇది నిత్య సత్యం, నేను చూశానంటే వాళ్ళు అనేవారు లేదు అనేవారు అన్నమాట. అది నాకు చెప్ప స్ట్రగుల్ అయింది. ఎలాగా వాళ్ళకి అందుకే నేను అనుభవిస్తున్నటువంటి నేను తీసుకొచ్చిన ఆ జీవితాన్ని వాళ్ళకి ఎలా పరిచయం చేయాలి, నమ్మదగ్గట్టుగా ఎలా పరిచయం చేయాలి అంటే ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ జరిగిందా? ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే వాళ్ళకి నేను 2 కవితలు వినిపిస్తాను. నేను మొదటి కవిత చదివినప్పుడు వాళ్ళు ఆ కవితను వాళ్ళు నమ్మలేదు. అంటే వాళ్ళు నువ్వు శేషేంద్రని, ఇస్మాయిల్ని చదివి రాస్తున్నావు అన్నారు వాళ్ళు. అంటే మీరు ప్రభావం వల్ల రాస్తున్నారు కానీ అనుభవించి రాస్తున్నారు అనుకోలేదు. తెలియదు కదా వాళ్ళకి. అది వాళ్ళకి తెలిస్తే ఈ ప్రపంచం, నేను అట్లాంటి లోకం నుంచి వచ్చాను, అటువంటి కాలం నుంచి వచ్చాను అన్నటువంటిది వాళ్ళకి తెలియదు. ఫలోన్ముఖంగా ఈ కవిత పేరు. తొలి వేకువనే ఒక తీయని సౌరభమేదో పొగలు పొగలుగా అల్లుకుని హఠాత్తుగా తాకింది నన్ను. తోటలో ఒక దోరగిలిన కాయ పూర్ణపక్వం అవుతోంది, దాని దయాప్రసారమే ఇదంతా. కొన్ని ఋతువుల వెనుక ఇలాంటి వేళనే స్నిగ్ధమైన పరిమళం నన్ను అల్లుకున్నప్పుడు గుర్తించాను తోటలో పరాగాన్ని పంచుతోన్న కొత్త పువ్వుని. ఏ రంగురెక్కల సీతాకోక కాలి కొసలకో ఈ పువ్వు తాకినప్పుడు, పరాగ సందేశాలు పువ్వుకి ప్రవహించినప్పుడు, సృష్టి వలయాలు రేగి అది ఫలదీకరణం చెందిన కథ నే వినలేదు, చూడలేదు. మరొక్కసారి చదువుతాను. ఏ రంగురెక్కల సీతాకోక కాలి కొసలకో ఈ పువ్వు తాకినప్పుడు, పరాగ సందేశాలు పువ్వుకి ప్రవహించినప్పుడు, సృష్టి వలయాలు రేగి అది ఫలదీకరణం చెందిన కథ నే వినలేదు, చూడలేదు. పువ్వు పిందెగా మారిన వింత గాథ నాకెవరూ చెప్పలేదు. ఈలోగా ఎన్ని గాలులు వీచాయి, ఎన్ని రాత్రులు వెన్నెల వర్షించింది, ఎన్ని ఋతుపవనాలు ప్రసరించాయి. నా తోటలో ఒక కావ్యం రచింపబడుతూనే ఉంది. అయినా నేనెరుగను, ఈ నేల మీద, ఈ ఆకాశం కింద నాకు సమాంతరంగా అజ్ఞాతంగా ఒక సంగీత స్వరకల్పన. నేను మరి అవాళ ఆకులు రాల్చిన అనుభవమే. ఒక్క చిగిర్చిన పులకరింతకైనా నోచుకోలేదు. తంగేళ్లు పూచాయి, జిల్లేళ్లు పూచాయి. చలనం లేక, స్పందన లేక, పరాగం లేక, కిసలయ పుంజం లేక, శిథిల శిలాప్రాకారమై ఒక్క నేనే. తొలి వేకువనే ఫలసౌరభం నన్ను శృతి చేస్తోన్న విద్యుత్ ప్రకంపన. చిగురించే ఋతువు నన్ను ఆవహిస్తోంది. ఇక ఫలించే కాలం ఎలా వెనకబడుతుంది? ఇది ఆ ఫలించే కాలం 64 పుస్తకాలను మీతో రచింపజేసింది. ఇది 25/1/83 అంటే ఐఎమ్ నాట్ ఈవెన్ 20. 19 ఏళ్ళు వయసులో రాసే కవిత. కానీ ఈ కవితలో ఉన్నంత మార్మికత మీ తర్వాత కవితలో అంత అసలు మొత్తం ఒక సృష్టిని మీరు అద్భుతంగా వర్ణించారు. ఒక వ్యక్తి యొక్క మనసులో ఉన్నటువంటి ఒక డిజైర్ని, డిప్రెషన్ని, దట్ డిప్రైవేషన్ని చూపించారు మీరు. అట్లానే జీవించడం ఒక లీల. ఇది ఎప్పుడు 84 అంటే 22 ఏళ్ళప్పుడు రాశారు. వానాకాలపు పల్చని నీడల్లో ఎగిరే తూనీగుల స్వేచ్ఛా ప్రపంచంలోకి నాకు ఆహ్వానం వచ్చింది. హోరు పెడుతున్న ఈ జీవన సాగరం ఎదుట కళ్ళు తిరిగేటట్లు ఇలా ఎంతసేపని చూస్తూ, అర్ధరాత్రి పల్చని సెలయేటి అద్దంలో బృహత్తారకల గగనం ప్రతిఫలించే దృశ్యాన్ని ఎంతకాలమైనా చూడగలను. ఆ పైన మంచు తెరల వెనక సింగారించుకునే ఉషాకుమారికి 4 దిక్కులు తెరచి ఆనందగీతికలతో స్వాగతిస్తాను. జీవించడం ఇక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం. వెళ్ళిపోతున్న మిత్రులు, బృందాల్లో శృతి కలుపుతున్న కొత్త గళాలు, పసిపాపల కేరింతలు, రాలిపోతున్న తారలు, ఈ వెలుగు నీడల రసరమ్య రూపకాన్ని ఇష్టంగా
నేత్రమందిరంలో ఆవిష్కరించుకుంటాను. దారి తెన్ను తెలియకుండా తుఫాను ప్రపంచాన్ని ఊగిస్తోన్న వేళ తడిసిన చంద్రకాంతాల పరిమళాల్ని నమ్ముకుని ఏ సహృదయ సన్నిధిలోనో కాలం దేశం లేకుండా నిలిచిపోతాను. ఎక్కడైనా ఎప్పుడైనా నాకు జీవించడం ఒక రహస్య లీల, రసమయ ఖేల. చాలా బాగుంది. ఇది వాళ్ళు ఈ పోయిటరీ నమ్మలేదన్నమాట. అప్పుడు ఈ పోయం ఒకరోజు ఈ పోయం రాసా. ప్రతీక్ష ఈ కవిత పేరు. ఒక రంగులో ఒక పాత్ర మాత్రమే అభినయించగలం. అన్ని రంగుల్లోనూ చూసుకోవాలన్న కుతూహలం ఆడవలసిన నాటకాన్ని రసాభాస చేస్తుంది. నటించే పాత్ర ఏదైనా ఇరుకు విగ్గు కరవక తప్పదు. నిర్ణయించబడ్డ ఫలితాన్ని తాత్కాలిక పశ్చాత్తాపాలు సవరించలేవు. రావాలని ఆశించింది రాకపోయిన ఒక్క క్షణం మాత్రమే తిరుగులేని సన్యాసం. రంగప్రవేశమైతే చేయనిస్తారు కానీ కిరీటాల్ని కొందరికి మాత్రమే అనుమతిస్తారు. ఇవ్వబడని దాన్ని ముందే వదులుకోవడం విజ్ఞులకు మాత్రమే చేతవును. కేవలం స్వప్నాలతో భౌతిక పటలం మీద చిత్రం ఏర్పడదు, అయినా అసమగ్రమే అవుతుంది. పరాజయమైన కథన ప్రవేశం చేసినప్పుడే కదా పనగూడేది. తీర్చబడని కోరికను తిరస్కరించడం విరక్తి ఎలా అవుతుంది? చాలినంత పరిశ్రమ లేకుండా జీవితం పట్ల ప్రేమ ఎట్లా గుర్తింపుకొస్తుంది? పెద్ద పెద్ద నిరాశల ఎదుట చిన్ని చిన్ని సౌకర్యాలు వెలవెలపోయినా ఓదార్పుగా నిజంగా నిలుస్తాయి. పునర్నిర్మిత వల్మీకంలో ప్రగాఢ సమాధిలో మళ్ళీ ప్రతీక్ష మొదలవుతుంది. చిరిగిపోతున్న పంట్లాములు, పెరుగుతున్న ఖాతాలు, ఇవ్వలేని కాన్కలు. ఆత్మపద్మం వికసించడానికి పంకం ఒక్కటే చాలదు, ఉజ్వల సూర్యరశ్మి కావాలి. ముఖ్యంగా తుమ్మెద వాలడం ఒక్కటే కుసుమాల నుంచి గగన కుసుమాల్ని వేరు చేస్తుంది. ఈ కవిత చాలా బాగుందండి అన్నారు. అదే బాగుంది, కానీ ఆ కవితలో ఉన్న సాంద్రత అంటారు చూడండి, ఒక భావ తీవ్రత. ఎందుకు ఇందులో చెరిగిపోతున్న పంటలు, పెరుగుతున్న ఖాతాలను రాస్తే ఇది ఈ మధ్య నేను ఠాగూర్ మోడర్న్ పోయిటరీ మీద రాసిన వ్యాసం చదివాను. ఇదే రాశాడు ఆయన. ఏమంటాడంటే ఆయన ఇలియట్ తాలూకు కవిత తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఏం రాస్తాడు ఆయన, ఈ ఆధునిక కవికి ఏంటంటే ఒక చాలా నిర్మలమైనటువంటి, ఒక చాలా పరిపూర్ణమైనటువంటి దృశ్యంలో నమ్మకం లేదు ఆధునిక కవికి. అది ఎక్కడో చోట పగిలి ఉండాలి, డిస్టార్ట్ అయి ఉండాలి. ఆయన అన్నాడు కప్ప ప్రవేశించాలి అందులో అన్నాడు. కప్పన్న గుర్తుంది, శ్రీ భేకం బాక ఘోకం కేక, కప్ప ప్రవేశించాలి అన్నాడు. అని ఆయన ఏం చేశాడు, ఒక లిబాయ్ అని ఒక చైనీస్ కవి రాసిన ఒక పోయం మొత్తం ట్రాన్స్లేట్ చేసి ఇది ఆధునిక కవిత కాదా అన్నాడు. ఈ ఇలియట్ రాసిన కవిత ఆధునిక కవిత, ఇది ఆధునిక కవిత కాదా? ఒకవేళ మీరు క్లాసికల్ వాల్యూస్ మీద తిరుగుబాటు చేయడమే మీ దృష్టిలో వాల్యూ అయితే దాని పట్ల సెంటిమెంటాలిటీ కూడా అటువంటిదే కదా అన్నాడు. ఇది ఆ రోజు నాకు సమస్య ఏమైందంటే, రాజమండ్రి మిత్రులు వచ్చే సమస్య ఏమైందంటే, నాకు నా ఆత్మవిశ్వాసం చాలా దెబ్బతింది, చెదిరిపోయింది. నా అనుభవంలో అనుభవం అయితే సందేహించలేను. నా కళ్ళ ముందైతే చెట్లు చెగురించడం చూశాను, వెన్నెల వర్షించడం చూశాను. దీన్ని పొయ్యం చేయటంలో నాకు శక్తి రావట్లేదా? ఏమి చేస్తే ఇగో ఇలా రాస్తే చిరిగిపోయిన పంటలు, ఇలా గేంగిరిలో కవిత రాశాను నేను. వాళ్ళని అంటే ఏది రాస్తే వీళ్ళు దీన్ని కవిత అంటారు అని ఒక ఆత్మహననం చూడండి. ఇక దిగులుతో అరచేతుల్లో ముఖం దాచుకున్నప్పుడు నా చేతుల అపరాధాల మాలిన్యం ముఖానికి అంటుకుంటుంది. చివికిపోయిన నా ముఖం నుంచి చేతుల్లోకి మృత్యువు కారుతుంది. ఆహా, ఎంత బాగుంది. ఈ రాజమండ్రిలో మీకు ఒక మంచి సర్కిల్ ఏర్పడింది. దాని ప్రభావం ఎంత ఉంది? ఆ సర్కిల్ గురించి కాస్త వివరిస్తారా? ఇలాగే చూడండి. బలిష్ఠుడైన ఒక యువకుడు నగర మధ్యాహ్న నగ్నంగా నిల్చుని పంకిలమైన తన జననాంగాన్ని జాలిగా నిమురుకుని ఆపై క్రూరంగా ఖండించి వేసినప్పుడు అప్పుడు మాత్రం భగవంతుడు పునరుజ్జీవిస్తాడు. లైబ్రరీ ఆల్మైరా బూజును దులుపుకుని కిర్కుగాటు నవ్వుతాడు. అద్భుతంగా ఉంది కవిత. ఇది చాలా అంటే నేతో వాడిని మెప్పించడం కోసం రాశాను కాదు, ఒక స్ట్రగుల్ అనమాట. ఏది ఎందుకంటే అల్టిమేట్లీ నా కోసం రాసుకుంటాను కరెక్టే, కానీ చాలా సార్లు కవులకి ఈ రోజు నాకు ఆ నిశ్చయం పూర్తిగా ఏర్పడిందంటే ఎమిలీ డికెన్స్ ఉంది. ఆమె దాదాపు 1780 కవితలు ఈరోజు మనకి లభ్యమవుతున్నాయి. ఆమె జీవిత కాలంలో ఒక 60 కవితలు పబ్లిష్ అయి ఉంటాయి. ఆమె ఎక్కడికి పంపలేదు పోయమ్స్.
రాసి పెట్టుకునేది, చిన్న బైండ్ పుస్తకాలు రాసి పెట్టుకునేది ఆమె కవితలు రాసుకుని కూడా ఎవరికి తెలియదు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె సర్దుతూ ఉంటే బయటపడ్డాయి. బయటపడ్డ తర్వాత కూడా మొదటి సంపాదకులు వాటి చాలా ఎడిట్ చేశారు. ఎందుకంటే ఆ రోజు సమాజం షాక్ అయ్యే విషయాలు ఉన్నాయనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పూర్తిపోయి ఈరోజు ఆమె 19th century అమెరికాకి ఎవరైనా రిప్రజెంటేటివ్ పోయిట్ ఎమిలీ డికిన్సన్. జార్జ్ హెర్బర్ట్ అని ఒక మెటఫిజికల్ పోయిట్ ఉంటాడు ఇంగ్లాండ్లో. ఆయన జీవిత కాలంలో ఆయన పోయం ఒక్కటి కూడా పబ్లిష్ కాలేదు. ఆయన తనని కవితల్లో రాసుకున్నాడు. ఆయన తనని నేను భగవంతుడి స్క్రైబ్, భగవంతుడి లేఖకుండా రాసుకున్నాడు. ఆయన దేవుడు చెప్తూ ఉంటే నేను రాసుకున్నాను. మన వాళ్ళు కూడా దగ్గర అన్నారు. తావో యువాన్మింగ్ అని ఒక కవి ఉన్నాడు చైనాలో, ఋషీశ్వరుడు, మన పోతన్ లాంటి కవి. ఆయన జీవిత కాలంలో ఆయన ఎవరు కవిగా లెక్కేయలేదు, వదిలేయండి. ఆయన చనిపోయిన 100 ఏళ్ల తర్వాత కూడా ఒక అప్పకవి చైనాలో ఈయన అసలు కవిగా లెక్కేయలేదు. ఆయన చనిపోయిన ఒక 300-400 ఏళ్లకి ఆ ఫెర్టైల్ వాతావరణం ఏర్పడిన తర్వాత ఆ తాంగ్ యుగానికన్నా ముందు కవి ఆయన. తాంగ్ యుగం కూడా అయిపోయిన తర్వాత ఒక సోంగ్ యుగం అనే యుగం వచ్చిన తర్వాత అప్పుడు కవులు ఏమిటారు అంటే హిమాలయ శిఖరంలో. ఈరోజు ఆయన హిమాలయ సదృశ్య కవి. కాబట్టి ఒక కవి తను ట్రూత్ మాట్లాడినప్పుడు నిజంగానే శ్రోతలు దొరకకపోవచ్చు, దొరుకుతారు కూడా అనుకోకూడదు. కవి తన ఆత్మకి తన అంటే ఆ కవిత రాసిన తర్వాత కవికే తృప్తి కలగాలి. నన్ను అది ఎవరు చదువుతారు, ఎవరు, అది కవికి సంబంధం కానే కాదు. తన జీవిత కాలంలో అపారమైన గౌరవాన్ని పొందిన కవులు ఉన్నారు. తర్వాత రోజుల్లో వాళ్ళు ఏమంత, ఇప్పుడు టెన్నిసన్ ఉన్నాడు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం నడిచే రోజుల్లో టెన్నిసన్ ప్రపంచం అంతా మారుమోగిన కవి. ఈవేళ టెన్నిసన్ కూడా ఒక కవి. టెన్నిసన్ ఇంగ్లీష్ కవిత్వంలో మహాకవులు ఎవరయ్యా అంటే మొదట షేక్స్పియర్ పేరు చెప్తారు, తర్వాత మిల్టన్ పేరు చెప్తారు, కానీ టెన్నిసన్ పేరు చెప్పరు. ఇంకా కీట్స్ పేరు చెప్తారు, తెలియదు. అంచేత అతని జీవిత కాలంలో గొప్ప పేరు వచ్చింది కాబట్టి ఆయన మన మహాకవి అనలేము. ఎవరో చదవలేదు కాబట్టి కవిత్వం అనలేదు. అది కవిత్వం అంటే అక్కడ ఉంటే ఎవరో భవిష్యకాలంలో దానికి ఆ ప్రాసంగికత లభిస్తుంది. రాజమండ్రిలో నాకు జరిగింది ఏమిటంటే సార్, అదొక అద్భుతమైన ఊరు. నాకు తెలిసి ఈరోజు రాజమండ్రి లేదు, ఆ రాజమండ్రిలో కూడా లేదు. నేను వెళ్ళేటప్పటికే అది ఆ చివరి దీపం వెలిగిపోయే ముందు, ఒక ఆరిపోయే ముందు వెలుగు అట్లాంటి చివరి క్షణాల్లో నేను రాజమండ్రిలో ఉన్నాను. నేను అది అక్కడ గొప్ప విషయం ఏంటంటే తెలుగునాట సంభవించిన ప్రతి ముఖ్య సాహిత్యోద్యమానికి కూడా అక్కడ పుట్టింది. నన్నయ్య నుంచి శ్రీనాథుడు, ఆధునిక యుగమైతే సరే వీరేశలింగం, వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు. కృష్ణశాస్త్రి చలం రాజమండ్రిలో గిడుగు రామ్మూర్తి గారు, రాజమండ్రిలో ఉండని కవిత్వం చెప్పని వాళ్ళు సాహిత్యం గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. నాకు రాజమండ్రిలో చాలా బాగా అనిపించింది ఏంటంటే, మొదటిది ఆ ఊరు, నేను ఒక చిన్న టెలిఫోన్స్లో క్లర్క్గా పనిచేసేవాడిని. ఒక రకంగా చెప్పాలి చాలా నిరుపేద జీవితం. నాకు వచ్చే డబ్బులు సరిపోయే ఒక వయసు ఎంత అండి మీరు రాజమండ్రి? నేను 19-20 ఏళ్ళప్పుడు రాజమండ్రి. అంటే ఈ కవిత్వాలు ఓకే, ఇదే ఆ కవిత్వమే. ఆ రోజుల్లో ఏదో జీతం వచ్చేది సరిపోయేది కాదు, మా పెద్ద కుటుంబం ఏదో ఉండేవాడిని. ఒక్కరోజు కూడా రాజమండ్రి నన్ను నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు అని కానీ, నీ జీతం ఎంత అని కానీ అడగలేదు. ఎప్పుడు కలిసినా ఏ పుస్తకం చదివావు నువ్వు, మేము మీటింగ్ పెట్టుకుంటాం మాట్లాడతావా, అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు తక్కిన ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట చెప్పలేను. హైదరాబాద్లో చాలా స్పష్టంగా సాహిత్య సమావేశాల్లో గవర్నమెంట్లో ఎంత ప్రోటోకాల్ ఉందో అంత ప్రోటోకాల్ ఇక్కడ కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇంకా గవర్నమెంట్లోనే కొద్దిగా ప్రోటోకాల్ ఉల్లంఘించొచ్చి మనం కూర్చోవచ్చాము, కానీ ఇక్కడ లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా అధ్యక్షుడు ఎవరు, ముఖ్య అతిథి ఎవరు, మొదటి వక్త ఎవరు, చివరి వక్త ఎవరు, చాలా క్లియర్గా మన సామాజికంగా ఏ స్థాయిలో ఉన్నామని హైదరాబాద్ భావిస్తుందో మనం మీటింగ్లు పెట్టి చెప్పవచ్చు. స్థాయి ఒకటే కాదు, ఎన్ని లాభాలు ఉన్నాయి, అది ఇంపార్టెంట్. అక్కడ ఎన్ని లాభాలు ఉన్నాయి. అసలు నాకు అనిపిస్తుంది సాహిత్యం అంటే ఏమిటి సార్, తరతమ భేదాలని దాటిన స్థలం కదా సాహిత్యం అంటే. గవర్నమెంట్ ఆఫీసులు ఎట్లా ఉంటాయి ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ పని చేయాలంటే అది తరతమ భేదాలు ఉంటాయి. సాహిత్యంలోనూ దేవాలయం దగ్గర తరతమ భేదాలు కనపడిన తర్వాత నాకు చాలా గాయం అనిపిస్తుంది. ఏమిటిది, రాజమండ్రి అట్లేదు. రాజమండ్రి ఎప్పుడు ఇట్ నెవర్ క్వశ్చన్ మీ, ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. అలాగే నువ్వు ఏం తిన్నావు, ఎక్కడున్నావు కూడా అడగలేదు. మంచిది.
కానీ ఎంతసేపు రాజమండ్రి తాలూకు దృష్టి ఏంటి, వీడు చదువుతాడా, అయితే సాహిత్యం అంటే. బివిఎస్ శాస్త్రి ఒక ఆయన, మీరు వినుంటారు, ఆయన ఒక మహానుభావుడు అండి. ఆయన ఆయన అప్పటికే పెద్దవాడు అయిపోయాడు, 50 ఏళ్ళు దాటి ఉంటాయి. ఆయన ఒక రోజు ఎక్కడో ఎవరికో చెప్పాట, నేను రామాయణ కల్పవృక్షం చదవడం మొదలుపెట్టాను చెప్పాట. రామాయణ కల్పవృక్షం బివిఎస్ చదవడం మొదలుపెట్టాడు అనగానే బాలకాండ మీద మాట్లాడమని ఒక శాఖా గ్రంథాలయం, అయోధ్యకాండ మీద ఇంకా చదవడం మొదలుపెట్టాడు అంతే. సీతంపేట వాళ్ళు, అయ్యా మీరు బాలకాండ మీద మాట్లాడండి, దానవాయపేట వాళ్ళు, అయ్యా మీరు, అది అటువంటి సంస్కృతి నేను ఎక్కడ చూడలేదు సార్. ఇప్పుడు మీరు దీనిలో కీర్కెగార్డ్ ప్రసక్తి తీసుకొచ్చారు. అంటే 19 ఏళ్ల వయసులోనే మీకు తత్వశాస్త్రం వైపు ఆసక్తి కలిగిందా? కీర్కెగార్డ్ని చదివారా? కీర్కెగార్డ్ చదివాను. ఎంఏ ఫిలాసఫీ చేశాను నేను. రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయం నా విశ్వవిద్యాలయంగా, గౌతమి గ్రంథాలయం మీరు వాళ్ళే నా ప్రొఫెసర్లుగా నేను ఫిలాసఫీ చదువుకున్నాను నేను. ఇంకోటి ఏంటంటే రాజమండ్రిలో ఉన్న విషయం, అక్కడ ఆధునికత ప్రాచీనత, సంప్రదాయం ఆధునికం అనే దాని మధ్య వాళ్ళకి భేదం లేదు. సాహిత్యం వచ్చినప్పుడు అది కవిత్వం అవునా కాదా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఒకసారి వరవర్రావు రాజమండ్రి ఏదో ఆయన ఒక రాజకీయ సభకి దేనికి వచ్చాడు. ఆయన రాజకీయ ప్రసంగం చేయడానికి వచ్చాడు. ఆయన వస్తే ఏమైంది, ఆ ఊళ్ళో జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు ఒక పండితుడు ఉండేవాడు. ఆయన ఏదో నన్నయ్య మీద పిహెచ్డి చేశాడు. ఆయన వరవర్రావు గారు వచ్చారు. వరవర్రావు అంటే ఎవరు? ఈయన తెలుగు ఉపాధ్యాయుడు, తెలుగు కవి. ఈయన రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఏం చేశాడు, ఒక 2 యాపిల్ పళ్ళు తీసుకుని, ఆయన పుస్తకం తీసుకుని వరవరగా దగ్గర నమస్కారం పెట్టాయి, ఇది నా పుస్తకం, ఇదిగో, ఇదనమాట. ఈయన నా శాఖవాడు అవునా కదా, నా సిద్ధాంతం అవడం సంబంధం లేదు. కవి, రచయిత, వెళ్ళాలి, నమస్కరించాలి. సంప్రదాయ కవుల, ఆధునిక కవుల, పద్య కవుల, వచన కవుల, స్త్రీ కవుల, పురుష కవుల కవిత్వం అవునా కాదా? కవిత్వమా వింటారు వాళ్ళు. ఒకరోజు మాకు సాహితీ వేదిక ఒక బృందం ఉండేది, చాలా అద్భుతంగా వర్క్ చేశారు వాళ్ళు. ఆ ఆవిష్కరణ సభకి, పుస్తకావిష్కరణ సభకి మోహన్ ప్రసాద్ గారిని పిలిచాం మేము ఆవిష్కరణ చేయమని. ఆ ఆవిష్కరణ సభలో మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ చాలా చక్కటి ప్రసంగం చేశాడు. మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన కవిత ఎక్కడ మొదలు పెట్టాలో, అందరూ కృత్యాదేవస్థ గురించి మాట్లాడతారు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలిసినవాడు కాదు, కవిత ఎక్కడ ఆపాలో తెలిసినవాడు కవి అని అన్నాడు. అనగానే హా అని ఒక ఇది వచ్చింది శబ్దం. ఏమిటారా అంటే, మల్లంపల్లి శరభయ్య గారు, ఆయన ముందు వరుసలో శ్రోతల్లో కూర్చున్నాడు. ఆయన ఈయన మాటగానే హా అన్నాడు అన్నమాట. కొన్నాళ్ల పాటు మేము పదే చెప్పుకునే వాళ్ళు ఏమనేవాళ్ళం అంటే, ఈ మోహన్ ప్రసాద్ ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన మనసులో ఓ డిలాన్ థామస్ లేదా ఇలియట్, ఎజ్రా పౌండో ఉండుంటారు. ఈయన ఆ అన్నప్పుడు ఈయన మనసులో శ్రీనాథుడో, నన్నయ్యో ఉంటారు, కాళిదాసో ఉంటారు. వాళ్ళ రిఫరెన్సెస్ ఏమన్నా కానీ అనుభూతి మాత్రం ఒకటే అనమాట. ఆయన ఏం చెప్పడానికి అర్థమైపోయింది. సో యూనివర్సాలిటీ ఆఫ్ పోయట్రీ, యూనివర్సాలిటీ పోయిటరీ కన్వే అయిపోయింది, క్లియర్. అది రాజమండ్రి తాలూకు. ఆ సమయానికి ఇలియట్ వీళ్ళందరినీ చదివారు. వీళ్ళు రాజమండ్రి మిత్రులు ఉన్నారు కదా. నేను రాజమండ్రి వెళ్ళేటప్పటికి తెలుగు సాహిత్యంలో 20 ఏళ్ల వయసులో నేను రాజమండ్రి వెళ్ళేటప్పటికి ఏమంటారు, స్వాత్కర్షణ అంటే ఏమనండి, నిజమే చెప్తే, అప్పటికి తెలుగులో ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రింట్లో వచ్చిన ముఖ్యమైన పుస్తకాలని చదివున్నాను సార్ నేను. తెలుగులో మీరు ఎవరి పేరు చెప్పండి, గురజాడ, వీరేశలింగం, శ్రీశ్రీ, చలం, కుటుంబరావు, ఈవెన్ శరత్, తెలుగులో వచ్చినవి, ఇంగ్లీష్ కాదు. వేరే రాజమండ్రి వెళ్ళేటప్పటికి వీళ్ళు సాయంకాలం గౌతమి మన గోదావరి ఒడ్డున కూర్చునేవారు. పోయేవాడిని అక్కడ కుర్రాళ్ళు, వాళ్ళు గోపీచంద్ అని, మహేష్ అని, ఇట్లా కొంతమంది కూడా ఉండి, వాళ్ళంతా 27, 28, 29 ఏళ్ళ వయసు, నాకు 21 ఏళ్ళ వయసులో. వాళ్ళు కూర్చుని ఆల్బర్ట్ కాము గురించి, సాత్రే గురించి, హైకూల్ గురించి, ఇలియట్ గురించి మాట్లాడేవారు. నాకే ఇంగ్లీష్ రాదు, చదవలేదు నేను. అది న్యూనత, చెప్పలేనంత న్యూనత అనమాట. వాళ్ళు నాకన్నా యుగాల ముందున్నారనిపించేది. ఏమి చేస్తే నేను ఇప్పుడు ముందు వాళ్ళతో సమానం కదా, వాళ్ళకి దాటిపోవాలి. ఎందుకంటే స్కూల్ నాకు నేర్పిన ఒక దుర్లక్షణం అది ఏమిటంటే, పోటీ పడడం, దాటిపోవాలనుకోవడం. అప్పుడేమో పరీక్షల్లో, క్లాసుల్లో, ఇప్పుడు సాహిత్యంలో ఏం చేస్తే దాటిపోవాలి. అందులోకి మాకు ఇద్దరు ముఖ్యంగా గురువులు ఎవరంటే, ఒకళ్ళు శరభయ్య గారు. ఆయన ప్రాచీన సంస్కృత ఆంధ్ర కవిత్వాల్లో ఆయన మించిన వాడిని ప్రజలు చూడలేదు. అభిరుచి అంటే ఆయన గీటురాయి. ఆయనకి
ఒక పుస్తకం చూసి పద్యం చెప్పడానికి తెలియదండి, నోట్లో నా ధారలోనే ఉండేది కవులు. రెండోది ఆర్ఎస్ సుదర్శన్ గారు ఉండేవారు. సుదర్శన్ గారు ఏంటంటే ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రం అయితేనేమి, సైన్స్ అయితేనేమి, ఫిజిక్స్ అయితేనేమి, సోషియాలజీ అయితే, ఈరోజు మనం ఈ మానవ శాస్త్రాలన్నింటిలో ఎంతో కొంత పరిచయం ఉండాలి, సాయి చికాటు అనుకుంటున్నాం కదా, అది ఆయనకి ఆ రోజుల్లో నాకు బాగా ఉండేది. ఆయన మాకెంతసేపు ఒక చింతనాత్మకమైనటువంటి పార్శ్వాన్ని, ఆయన భావనాత్మకమైన అనుభూతితో కూడినటువంటి పార్శ్వం శరభయ్య గారు, ఇద్దరు కలిపి మాకు ఒక సమగ్ర సాహిత్య స్వరూపాన్ని పరిచయం చేశారు. ఈ సుదర్శనం గారు అప్పుడు ఎగ్జిస్టెన్షియలిజం వాజ్ ద ట్రెండ్ ఆఫ్ ద డే. ఆయన ఈ డాస్టోవెస్కీ లేదంటే ఈ రచయితల గురించి మాట్లాడుతూ ఉంటే ఎలాగా, అందుకని నేను డిగ్రీ అయిపోయింది నాది, ఏదో ప్రైవేట్గా రాశాను, అయిపోయింది, జాబ్ ఏదో ఉంది, ఉద్యోగం కోసం చదవటం అన్నటువంటి ఆసక్తి లేదు ఇంకా. సుదర్శనం గారు అన్నారు, ఇంగ్లీష్ లిటరేచర్ చెయ్యి, ఏదైనా లెక్చరర్ జాబ్ వస్తున్నారు, ఉద్యోగం కోసం చదవడానికి ఆలోచన నాకు అసలు మనసు లేదు. నాకేంటే చదువు ఎందుకు అంటే, జ్ఞానం కోసం చదువుతారు కదా, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే నేను అనుకున్న ఫిలాసఫీలో జ్ఞానం ఉంటుంది అని ఒక నమ్మకం అనమాట. ఎంఏ ఫిలాసఫీ చేద్దామని అనుకున్నాను, నా కోసం ప్రైవేట్గా. ఆ టాస్క్ నాకు నేను పెట్టుకుని ఏముంది ఆ రోజుల్లో, చాలా సింపుల్ కదా సార్, ఒక కండోనేషన్ ఏదో కట్టాలి, 200-300 రూపాయలు కండోనేషన్ కడితే చాలు. యూనివర్సిటీకి అప్లై చేశాను, ఆంధ్ర యూనివర్సిటీకి కట్టాను, కట్టితో సిలబస్ తెప్పించుకున్నాను, చదివాను, ఏదో 5 పేపర్లు, ఫస్ట్ ఇయర్ 5 పేపర్లు. ఆ పేర్లు చదివితే ఏమీ తెలియదు నాకు. ఏడాది గడిపేశాను, చెప్పేవాళ్ళు లేరు, గురువు లేడు, ఉపాధ్యాయుడు లేడు, సహాధ్యాయులు లేడు, పరీక్షలు రాయలేదు. బట్ రాయటం అయితే రాయాలి కదా. సరే, ఎవరో చెప్పారు, యూనివర్సిటీలో ఒక రీడర్ ఒక ఆయన నోట్స్ తయారు చేసి అమ్ముతాడు, అవి చదివి రాస్తే మీకు డిగ్రీ వస్తుందని చెప్పారు. వైజాగ్ వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఒక ఆదివారం వెళ్ళి ఆ ఇల్లు కనుక్కుని ఆ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కబోతూ ఉండగా నాకు మళ్ళీ ఒక సందేహం వచ్చింది. జ్ఞానం కోసం కదా చదువుదాం అనుకున్నాను నేను, డిగ్రీ కోసం కాదు కదా. నేను అదే అడగబోతున్నాను. ఆయన రాసిన నోట్స్ చదివి మళ్ళీ నేను పరీక్ష రాయడం కాదని వెనక్కి వచ్చి, ఇదే అనమాట. ఆ రోజు వైజాగ్ వెళ్ళాలంటే కూడా కష్టం, నాకు డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళడం చిన్న విషయం కాదు. వెనక్కి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి, సరే సన్నిధాన నరసింహ శర్మ గారు గౌతమి గ్రంథాలయంలో ఉండేవాడు. ఆయన శర్మ గారి దగ్గర, శర్మ గారు మన లైబ్రరీలో ఏమన్నా తత్వశాస్త్రం తాలూకు గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా అంటే, ఆయన ఏం చేశాడు, ఆ గౌతమి గ్రంథాలయంలో లోపల పెద్ద హాల్ ఒకటి ఉంది, ఎవరు పెద్ద అడుగు పెట్టరు అక్కడికి, ఎప్పుడు లైట్లు కూడా వెయ్యరు, చీకటిగా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి బూజు కూడా పట్టి ఉండేది. అప్పుడు ఆ లైట్లు వేసి ఒక 6-7 బీరువాలు చూపించి, ఇవన్నీ తత్వశాస్త్ర గ్రంథాలు. ఒక ప్రొఫెసర్ ఒక ఆయన డొనేట్ చేశాడు పెర్సనల్ లైబ్రరీ. సరే, ఒక బీరువా తీసి ఏదో బుక్ ఫస్ట్ చేతికి అందిన పుస్తకం తీశాను నేను. తీస్తే అది బ్రాడ్లీ అని ఒక యూరోపియన్ బ్రిటిష్ తత్వవేత్త అనుకుంటాను, ఆయన అపీరెన్స్ అండ్ రియాలిటీ అనే పుస్తకం అది తీసుకున్నాను. ఎంత అదేదో ఒక పుస్తకాలు అసలు తిప్పాను. సరే, శర్మ గారు ఏమనుకోద్ది, ఒక్క పుస్తకం మాత్రం ఇంటికి ఇవ్వండి, మళ్ళీ పొద్దున్న తెచ్చేస్తాను. ఇంటికి తీసుకెళ్ళి చదవడం మొదలు పెడితే ఓ 10-15 పేజీలు చదివడం నీరసం వచ్చేస్తున్నారు. నాకు ఏమర్థమైందంటే, మొత్తానికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. నాకు ఏమర్థమైంది అంటే, ఇప్పుడు ఈ బ్రాడ్లీ అన్నవాడిని చదివి అర్థం చేసుకోవాలంటే నేను ఆ వెనక ఎవడో బ్రిటిష్ తత్వవేత్త ఉంటాడు, ఓ బిషప్ బర్క్లీ అని ఉంటాడు, వాడు అర్థం కావాలి. వాడు అర్థం కావాలంటే ఎవడో డేకార్ట్ అని వాడు అర్థం కావాలి. వాడు అర్థం కావాలంటే వాడు అరిస్టాటిల్ అని అర్థం కావాలి, ప్లేటో అర్థం కావాలి. ఆ ఒరిజినల్ రైటింగ్స్ చదివితే వీడు అర్థం కాదు నాకు. ఇది ఒక యుగాల తరబడి జరుగుతున్న సంభాషణ. నేను సడన్గా ఇక్కడ చేరి మీరు ఏం ఆడుకుంటున్నాడరా అంటే వాడు చెప్పి నాకు అర్థం కాదు. అన్లెస్ ఐ ఫాలో ఆల్ దిస్ ట్రెడిషన్, నిస్సత్తు వచ్చేసింది. ఏంటిది, నేను 7-8 బీరువాల పుస్తకాలు చదవడం జీవితకాలం పడుతుంది. సరే, అప్పుడు దీనికి ఏంటి మార్గం అని ఆలోచించి, ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో 2 రకాలు ఉంటాయి. మైక్రోపీడియా వాల్యూమ్స్ ఉంటాయి, మ్యాక్రోపీడియా వాల్యూమ్స్ ఉంటాయి. మ్యాక్రోపీడియా వాల్యూమ్స్లో ఏంటంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, కొన్నే ఉంటాయి, కానీ ఉన్నవాడు సమగ్రంగా ఉంటాయి. అట్లాంటి మ్యాక్రోపీడియా వాల్యూమ్స్ తీసాను సార్. తీసేసే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఏమిటంటే మెటాఫిజిక్స్, ఒక పేపర్. ఈ మెటాఫిజిక్స్ అంటే ఏమిటి అని తీస్తే ఎన్సైక్లోపీడియాలో
ఆ చిన్న అచ్చులో ఒక్కో పేజీకి 2 కాలమ్స్ ఉంటాయి కదా, ఒక దాదాపు 30-40 పేజీల వ్యాసం. అంటే ఒక బుక్, ఇట్స్ ఎ బుక్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంట్రడక్షన్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే ఆ ఎన్సైక్లోపీడియా వాడి పద్ధతిలో వాడు మెటఫిజిక్స్ అంటే ఫస్ట్ ఒక లెర్నర్కి, బిగినర్కి మొదలు పెడతాడు. మెటఫిజిక్స్ ఈజ్ అ స్టడీ ఆఫ్ బీయింగ్ ఎస్ సచ్ అని మొదలు పెడతాడు సార్. మీరు పూర్తి చేసేటప్పటికి, నేను ఇది మాట్లాడుతూ 1984, 85. 84 ఫస్ట్ ఇయర్ రాయలే కదా, 84 నాటికి అది 82-83 వాల్యూమ్స్ అనుకోండి సార్. ఆ రోజుకి మెటఫిజిక్స్లో లేటెస్ట్ థాట్ ఏదో చిట్ట చివరి ఉంటుంది అన్నమాట. అది చాలా గొప్ప పరిచయం అంతే. అని మిమ్మల్ని అలా చేయి పట్టుకుని అప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళి హిస్టరీ ఆఫ్ మెటాఫిజిక్స్ మొత్తం ఇక అది ఇలాగ నేను మెటఫిజిక్స్, ఎథిక్స్, ఎపిస్టమాలజీ, వెస్టర్న్ ఫిలాసఫీ, కాంటినెంటల్ ఫిలాసఫీ, ఇవన్నీ కూడా ఎలా చదివేవాడిని అంటే అదొక యోగ సాధన అని చెప్పాలి. ఎలాగంటే చదివేవాడిని ఒక పేజీ మొత్తం. అది నాకు చాలా గొప్ప జిమ్నాస్టిక్స్. ఓ పేజీ మొత్తం చదివిన తర్వాత చదివేటప్పుడు ఏం చేసేవాడిని అంటే, ఓ పారాగ్రాఫ్ ఉంటుంది కదా, పారాగ్రాఫ్లో వాడు ఏం చెప్తున్నాడో జస్ట్ ఒక పాయింట్ రాసుకునేవాడిని కాగితం మీద. ఆ మొత్తం ఒక పేజీలో 2 కాలమ్స్లో ఒక 8-9-10 పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ రాసుకున్న తర్వాత పుస్తకం పక్కన పెట్టి ఈ పాయింట్స్ తీసేవాడిని. ఈ పాయింట్ బట్టి మళ్ళీ మొత్తం పేరాన్ని నేను ఎలాబొరేట్ చేసుకునేవాడిని. వాడు ఏం ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, థర్డ్ ఏం చెప్పడానికి ట్రై చేశాడు. దానివల్ల ఏమైందంటే నేను మూల గ్రంథాలు చదవకుండానే నాకు ఒక అవగాహన క్రియేట్ అయింది. రాశాను అట్లా మొత్తానికి. ఇండియన్ ఫిలాసఫీ మాత్రం కొన్ని భారతీయ తత్వశాస్త్ర గ్రంథాలు మాత్రం చదివాను. తక్కిందంతా నేను ఎన్సైక్లోపీడియా ఫిలాసఫీ మీద చదివాను. ఇంగ్లీష్ మీడియం కాదు, ముందు మీ బాల్యము అంతా తెలుగు మీడియం వరకు, ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియం, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం కూడా. ఇది ఫిలాసఫీ ఇంగ్లీష్ మీడియం చాలా కష్టం, ఎందుకంటే ఆ పదజాలమే చాలా కష్టం కదా. బట్ ఓకే ఫైన్, తెలుగులో ఉండేవి కానీ అవి తెలుగు ఇంకా కష్టం అన్నమాట. అవి అసాధ్యం. ఒక ప్రాక్ పశ్చిమ తత్వశాస్త్ర చరిత్ర అని సరిపల్లి విశ్వనాథ శాస్త్రి గారు అని ఆయన అనువాదం చేసిన పుస్తకం చూడాలి మీరు. అది ఎవరన్నా ఒక పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకున్న వాళ్ళకి మనం పురస్కారం ఇవ్వచ్చు. ఎందుకంటే రాధాకృష్ణన్ గారిది కూడా తెలుగు కన్నా ఇంగ్లీష్లోనే బాగా. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, బీయింగ్ అంటే నాకు అర్థమవుతుంది, సత్తా అనగా నాకు అర్థం కాదు. సత్తా బీయింగ్ అంటే అర్థమవుతుంది, సత్తా అంటే మెటఫిజిక్స్ అంటే అర్థమవుతుంది నాకు. అది భౌతిక శాస్త్రం అంటే ఏమిటిది? అది దాంట్లో ఫిజిక్స్ లేదు. అది వీటి భౌతిక శాస్త్రం చాలా పొరపాటు. అది ఇట్స్ నాట్ అబౌట్ ఫిజిక్స్, ఇట్స్ నాట్ అబౌట్ స్పిరిచువల్ ఫిజిక్స్. భౌతిక సంబంధించిన కానే కాదు అది. దాన్ని కరెక్ట్ ట్రాన్స్లేషన్ చేయాలంటే సత్యమీమాంస అని చేయాలి. మెటఫిజిక్స్ అంటే ఎపిస్టమాలజీ అంటే జ్ఞానమీమాంస అని చేయాలి. తెలుగు అర్థమయ్యే పదాలు కదా. నేను ఒకరోజు ఈయన్ని అడిగాను, చేకూరు రామారావు గారిని అడిగాను చాలా కాలంపై, అయ్యా మీరు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉన్నాయి కదా, తెలుగులో ఏమని అనువాదం చేస్తారు అంటే, కర్త ఆఖ్యాతం అని చేస్తారు. కర్త అంటే అర్థమవుతుంది, ఆఖ్యాతం అంటే ఏమిటి? అదొక పెద్ద అగాధం లాగా అనిపిస్తుంది. మొత్తానికి నాకు రాసిన ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ ఫిలాసఫీ. కానీ ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ చదివేటప్పుడు మనకి వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, మీకు టెక్స్ట్ బుక్స్ కన్నా ఇది ఇంకా టెక్స్ట్ బుక్స్ లేవు కదా ఆ రోజుల్లో. ఓపెన్ యూనివర్సిటీ తర్వాత వచ్చాయి. ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. ఆ రోజు నాకు టెక్స్ట్ బుక్స్ లేవు, నోట్ బుక్స్ లేవు. ఇంకోటి నేను సరిగా చదువుకున్నానా లేదా అని వెరిఫై చేసుకోవడం లేరు. నేను పేపర్ రాస్తే ఆ పేపర్ నేను సరిగ్గా రాసలేదు నాకు కూడా తెలియదు. నేను చెప్పాను కదా, నేను పూర్తిగా నిష్కామకర్మ చేశానన్నమాట. నాకు అందువల్ల ఏమంటానంటే, నేను ఎంఏ ఫిలాసఫీ చదివిన తర్వాత నాకు కలిగిన అర్హత ఏమిటంటే, ఓ ఫిలాసఫీ పుస్తకాన్ని చదివే అర్హత కలిగింది నాకు. నేను ఫిలాసఫీలో పాండిత్యం సంపాదించి చెప్పలేను. తర్వాత నేను ఈ బ్రాడ్లీ రాసిన పుస్తకం, సాల్తే రాసిన పుస్తకం, లేదా ఒక స్టైన్ చదివితే అర్థమవుతాం, వాళ్ళు ఏం మాట్లాడుతూ అర్థమయ్యే స్థితికి చేరుకున్నాను. అది నాకు ఫిలాసఫీ ఎంఏ డిగ్రీ చేసిన అది ఎన్సైక్లోపీడియా అసలు జరిగిన లాభం. ఎన్సైక్లోపీడియా క్షుణ్ణంగా చదివాను. అవి నాకు ఒక కొద్దిగా టఫ్ అనిపించింది, లాజిక్ కష్టం అనిపించింది. ఎందుకంటే లాజిక్కి గురువు కావాలి. లాజిక్ కొద్దిగా నేను ఏదో మొత్తానికి నాకు నెలగా స్కూల్లో కూడా మ్యాథమెటిక్స్ నేను అంత మంచి స్టూడెంట్ కాను.
లాజిక్ నాకు ఇందులో మ్యాథమెటిక్స్ లాగా అనిపించింది, కానీ ఫైన్, లాజిక్లో కూడా మంచి మార్కులు వచ్చాయి నాకు. యాక్చువల్గా కాంటినెంట్, ఇప్పుడు కూడా మన వాళ్ళు మొన్న ఎవరైతే కూడా చెప్పారు కాంటినెంటల్ ఫిలాసఫీ అనుకుంటారు, యూరోపియన్ ఫిలాసఫీ. అది ఎలా ఉండేదంటే చదివినసేపు బాగానే ఉండేది, పుస్తకం మూసేసిన తర్వాత హాబ్స్ ఏం చెప్పాడు, లాక్ ఏం చెప్పాడు, స్పినోజా ఏం చెప్పాడంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది మైండ్లో. ఏం చెప్పారు, చాలా టఫ్, ఎస్పెషల్లీ మోడర్న్ యూరోపియన్ ఫిలాసఫీలో. అందుకని తర్వాత నాకు ఇప్పుడు రస్సెల్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఫిలాసఫీ అంటే విల్జురాంట్, రస్సెల్ రాసిన వాళ్ళ పుస్తకాలు చదివి మాట్లాడతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే రస్సెల్ హైలీ బయాస్డ్ రైటర్. ఆయన రాగద్వేషాలు దాచుకోలేదు, ఆయన ఫిలాసఫీ అలా చదవకూడదు. ఫిలాసఫీ చదివేవాడు రచయితలు రాగద్వేషాలని, మనం ఆ రాగద్వేషాలకు వారసులం కాకూడదు. మనం దానిలో పోలీసు రసల్ కన్నా డ్యూరాంట్ బెటర్ అనుకో. డ్యూరాంట్ ఏంటంటే ఆయన మళ్ళా డ్యూరాంట్ దగ్గర ఏంటంటే జాయ్ ఉంటుంది, రెండు ఉండకూడదు అంటాను నేను. జాయ్ ఉండకూడదు, సినిసిజం ఉండకూడదు. నువ్వు నిష్పక్షపాతంగా ఇదిగో అబ్బాయి ఇది ఇందులో నువ్వు డిసైడ్ చేసుకొని చెప్పాలి. ఎక్కడో కొద్దిగా మొగ్గు ఉంటుంది, కాకుండా ఉండదు. పైగా డ్యూరాంట్ దగ్గర ఏంటంటే ఒక వివశత్వం ఉంటుంది అతను రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు. అలా చూసినప్పుడు నాకు మోడర్న్ యూరోపియన్ ఫిలాసఫీకి సరైనటువంటి పరిచయకర్త దొరకలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్య దెర్ ఈస్ వన్ రైటర్, మీకు చూపిస్తాను నేను, ఏసీ గ్రేలింగ్ అని. ఆయన వాళ్ళ ఆలోచన కూడా మారిపోతున్నాయి. ఆయన ఏమంటాడంటే ఈ తత్వశాస్త్రంతో కూడా ప్రాబ్లం వచ్చింది. తత్వశాస్త్రం ఒకప్పుడు యూరోప్లో, ప్రాచీన యూరోప్లో, భారతదేశంలో కూడా అదే సమస్య. ప్రాచీన యూరోప్లో తత్వవేత్త అంటే ఎవరు అంటే తాత్విక జీవితం జీవించేవాడే తత్వవేత్త. నువ్వు జీవించే సోక్రటీస్, వాళ్ళ మోడల్ సోక్రటీస్. నువ్వు జీవించే జీవితానికి, నువ్వు మాట్లాడే మాటలకి మధ్య అంతరం ఉండకూడదు. యూ షుడ్ లివ్ ఫిలాసఫీ, యూ షుడ్ నాట్ డూ ఫిలాసఫీ. బట్ యూరోప్లో ఏం జరిగింది, ఆధునిక ఎకడమిక్ కోర్సుగా ఫిలాసఫీ ఎకడమిక్ కోర్సుగా మారడం అనేది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు వేదాంత శాస్త్రము, బ్రహ్మసూత్రాలను ఒక సర్టిఫికేట్ కోర్సుగా మారిస్తే ఎలాగుంటుందో ఫిలాసఫీని కోర్సుగా మార్చడం అట్లా ఉంటుంది. ప్యాషన్ అండ్ సోల్ హస్ గాన్ అవుట్ ఆఫ్ ఫిలాసఫీ. నువ్వు 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 ఎంత ఎంత నీ మాట్లాడే మాటకిను జీవించే జీవితాన్ని మధ్య తేడా లేకుండా ఉండాలి స్థితి నుంచి మొదలయ్యి, నువ్వు మాట్లాడే మాట ఎంత కరెక్ట్గా వినబడుతోంది అన్నట్లుగా, ఎంత కరెక్ట్గా వినబడుతోంది. ఇప్పుడు మొత్తం యూరోపియన్ ఫిలాసఫీ అంతా కూడా ఒక సైంటిస్ట్ ఎలా అయితే, దాని సమస్య ఏమైందంటే క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఎప్పుడైతే క్రైస్తవాన్ని అఫీషియల్ రిలీజియన్గా రోమన్ సామ్రాజ్యం యాక్సెప్ట్ చేసిందో, 4వ శతాబ్దం మొదలుకొని 17వ శతాబ్దాలు దాదాపుగా 1200-1300 ఏళ్ల పాటు మతం అన్నిటిని కూడా పక్కన పెట్టేసి, అంధయుగం లాగా. మీరు సెక్యులర్ అయితే అంతయుగం అంటారు, మీరు మతవాది అనుకోండి మీరేమంటారు, అవంతా ఉపయోగం లేదు, నిరుపయోగమైన చర్చలు, ఇది భగవంతుడిని తీసుకెళ్తుంది అంటారు. ఏదైనప్పటికీ 17వ శతాబ్దం తర్వాత ఏమైంది, ఫిలాసఫీ మళ్ళా మొదలైన తర్వాత ఏమైంది తెలుసా, ఇది ఇప్పుడు సైన్స్ పుట్టింది ఫిలాసఫీలోంచి. ఒరిజినల్గా యూరోప్లో సైన్స్ లేదు, ఫిలాసఫీ ఉండేది. న్యూటన్ తన పుస్తకాన్ని న్యాచురల్ ఫిలాసఫీ అని రాసుకున్నాడు. సైన్స్ పుట్టగానే ఫిలాసఫీ పక్కపోయి సైన్స్ అయిపోయింది. ఫిలాసఫీ ఏం చేసింది, తండ్రి కొడుకును అనుకరించినట్టు నేను సైంటిస్ట్ ఏంటి, సైంటిస్ట్కి వ్యక్తిగత సంబంధం లేదు. సైంటిస్ట్ ముఖ్యమైన టూల్. మైక్రోస్కోప్ దగ్గర నించున్నప్పుడు నువ్వు నీతిమంతంగా జీవిస్తున్నావా లేదా అంత సైన్స్ సంబంధం లేదు, నువ్వు సరిగా పరిశీలిస్తున్నావా లేదా సైన్స్ సంబంధం. తత్వశాస్త్రం కూడా సైన్స్ని ఇమిటేట్ చేయడం మొదలుపెట్టింది. అంతకుముందేమో మతాన్ని ఇమిటేట్ చేయడం మొదలుపెట్టింది, తర్వాత సైన్స్ని ఇమిటేట్ చేయడం మొదలుపెట్టింది. కానీ తత్వశాస్త్రం సైన్స్ కాదు, మతం కాదు. తత్వశాస్త్రం ఈజ్ ఎ కేటగిరీ బై ఇట్ సెల్ఫ్. తత్వశాస్త్రం, అందుకని రస్సెల్ ఏం చేశాడు, 20వ శతాబ్దం వచ్చిన తర్వాత తత్వశాస్త్రం ఎందుకున్న వ్యాసం రాశాడు ఆయన. దురదృష్టం అన్నమాట, 2500 ఏళ్ల తర్వాత తత్వశాస్త్రం నేను ఎందుకు, నా పని ఏమిటి అని రస్సెల్ ఏమన్నాడంటే, తత్వశాస్త్రం తాలూకు కర్తవ్యం ఏమిటంటే
జవాబు చెప్పడం కాదు, ప్రశ్నిస్తూ ఉండడం అని చెప్పాడు. యథార్థానికి ప్రశ్నిస్తూ ఉండడం కూడా సైన్స్ తాలూకు లక్షణమే. రస్సెల్ రాసినప్పుడు కూడా రస్సెల్ హేతువాది, ఆ మోడర్న్ సైన్స్, ఆ మోడర్న్ వాల్యూస్ నేపథ్యంలో రాశాడు. తత్వశాస్త్రం తాలూకు లక్ష్యం ప్రశ్నించడం కాదు. ఒక ఆయన 21st సెంచరీ ఫిలాసఫీ అని ఒక 20 ఏళ్ళ క్రితం 1990లో ఒక ఆయన బుక్ తీసుకొచ్చాడు, 21st సెంచరీ ఫిలాసఫీ అని. 20వ శతాబ్దంలో ఫిలాసఫీ ఎలా ఉండబోతుంది కొన్ని వ్యాసాలు రాయించి సంకలనం చేశాడు. దానికి ఆయన ముందు మాట రాశాడు. అందులో ఏం రాశాడంటే, ఒకరోజు నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుండగా నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఈలోపు ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. ఇంతకుముందు మాట్లాడుతున్న ఫ్రెండ్ అక్కడ చెట్టు చూపించి, అది చెట్టే, సందేహం లేదు అది చెట్టే అంటున్నాడు. కొద్దిసేపు మడ దగ్గరికి వెళ్ళి ముట్టుకుని చూసే చెట్టే అంటున్నాడు. నేను వచ్చిన ఫ్రెండ్తో నువ్వు కంగారు పడకు, అతని ఎలా ఎందుకు చేస్తున్నాడని, వీఆర్ డూయింగ్ ఫిలాసఫీ అని చెప్పాను నేను. ఎందుకంటే ఈ ప్రపంచంలో చెట్టు చెట్టేనా అని అడగడానికి, చెట్టు చెట్టే అని ధృవీకరించడానికి తత్వశాస్త్రం తప్ప మరి దేనికి కూడా అవకాశం లేదని అన్నాను. నేనేమంటానంటే, అది చదివినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, రస్సెల్ వ్యాసం చదివినప్పుడు బాగా అనిపించింది. బట్ ఇప్పుడు నాకు ఏమనిపిస్తోందంటే, ఇది తత్వశాస్త్రం పని కాదు. తత్వశాస్త్రం పని ఏమిటంటే, ముందు నేను మాట్లాడుతున్న మాటలకు అనుగుణంగా, ముందు నా తలపులకు అనుగుణంగా మాట్లాడుతున్నాను లేదా, నేను మాట్లాడుతున్న మాటలకు అనుగుణంగా జీవిస్తున్నాను లేదా. ఈ త్రికరణ శుద్ధి అన్నారే, త్రికరణ శుద్ధిని జీవితంలో అనుష్ఠించడమే తత్వశాస్త్రం. మన యోగము, మన సాంఖ్యం, మన మీమాంస ఇవి మాట్లాడినంత వరకు నిజంగా మోక్ష మార్గం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏదో ఈ ప్రపంచం నుంచి బయటపడిపోతామని కాదు. మోక్షం అంటే ఏంటంటే, నేను నా మాటలకు, నా తలపులకు అనుగుణంగా మాట్లాడుతూ, నా మాటలకు అనుగుణంగా నేను జీవిస్తుంటే ఏమవుతుందంటే, నా కర్మ నన్ను బంధించదు. ఆ క్షణమే నేను కర్మ నుంచి విముక్తిని అయిపోతాను. ఎందుకు? నా లోపల ఏముందో అదే మాట్లాడుతున్నాను కదా. నా లోపల ఏముందో అది కాకుండా నేను మరుగుపరిచి మాట్లాడినప్పుడు ఏమవుతుంది, కర్మశేషం వెంట పెట్టుకుని ఉంటుంది. నేను రేపు పొద్దున్న ఈ ఏ మేరకు దాన్ని వక్రీకరించానో దాన్ని గుర్తు పెట్టుకుండవలసి ఉంటుంది. ప్రతిసారి ఇది నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇది అంతే మోతాదులో వెంటాడదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. కర్మబంధం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా నేను చేయలేదనుకో, దీన్ని మన వాళ్ళు ఏమన్నారంటే జన్మచక్రం అని, భవబంధం అని అన్నదాని మాట ఇది. భవబంధం అంటే చచ్చిపోయాక మళ్ళీ పుడతామని కాదు. ఒకే జీవితంలో అనేక సార్లు పుడుతూ ఉంటాం. ఎందుకు? తిరిగి తిరిగి తప్పులు చేస్తూ ఉంటాం. అదే నేను నిజంగా ఉపనిషత్తు చెప్పింది ఏం చెప్పింది, తన చుట్టూ ఉన్న ప్రపంచం సర్వాస్తిత్వం ఒకటే అని తెలుసుకున్న వాడికి, వేరొకటి లేదు, అన్యమనేది లేదు అని తెలుసుకున్న వాడికి భయం ఉండదు అని చెప్పింది. నా బిభేతి, వాడు ఎప్పుడు భయపడ్డని చెప్పింది. భయం ఎందుకు ఉంటుంది వాడికి? అది తత్వశాస్త్ర గమ్యం, దర్శన గమ్యం. అది దీని నుంచి బయటపడి నేను మాట్లాడుతున్న మాటలు కరెక్ట్. ఇప్పుడు మన ఉద్యమకారులు ఉంటారు, మన సామాజిక కార్యశీలంగా పనిచేసే సామాజిక సోషల్ యాక్టివిస్టులు ఉంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు పొలిటికల్గా కరెక్ట్గా ఉన్నావు లేదా అని చూస్తారు వాళ్ళు. నేనేమంటానంటే, నేను చాలామందిని చూశాను, నేను ఇన్నేళ్ళ జీవితంలో చూశాను నేను. వాళ్ళు ఆహార విషయం పొలిటికల్గా కరెక్ట్గా ఉన్నావు లేదా ట్రై చేస్తారు, కానీ ఎమోషనల్గా కరెక్ట్గా ఉన్నామా లేదా, హ్యూమన్గా కరెక్ట్గా ఉన్నామా లేదా ఆలోచించారు. వాళ్ళు మాట్లాడేది ఒకటి, వాళ్ళ ఆలోచన ఒకటి. వాళ్ళ రహస్య భయాలు వేరే ఉంటాయి, బయట ప్రపంచానికి ఇచ్చే హామీలు, ధైర్యాలు వేరే విధంగా ఉంటాయి. అదే కదా, దానివల్లే కదా మనుషులు సినిమా తారల్ని నమ్మే స్థితికి సమాజం ఎందుకు చేరిందండి. సినిమా తార ఈ సబ్బు వాడంటే ఆ సబ్బు కొనుక్కునే స్థితి సమాజం ఎందుకు చేరింది. ఒకప్పుడు కవిని గౌరవించిన సమాజం, ఒకప్పుడు ఋషి వెనక నడిచిన సమాజం, ఒకప్పుడు గాంధీ జైలుకి వెళ్ళమంటే జైలుకి వెళ్ళిన సమాజం ఈరోజు ఎందుకు సినిమా తారల కేసు చూస్తోంది? ఎందుకంటే ఈ బాగా కనబడ్డం విషయం వచ్చి సినిమా తార బాగా కనబడతారు, అందరికన్నా చక్కగా మేకప్ వేసుకొస్తారు సినిమా తార. మనం కనీసం అట్లా మనం బాగా కనబడలేం కదా, మనం సినిమా తార తెలిసి అట్లా బాగా కనబడాలి. కాబట్టి తత్వశాస్త్రం తాలూకు ధ్యేయము, గమ్యం ఏమిటంటే అందువల్ల మోడర్న్ యూరోపియన్ ఫిలాసఫీ ఈరోజు చదువుతూ ఉంటే, మొన్న ఎవరు అడిగారు నన్ను, మీ దగ్గర ఫిలాసఫీ శిష్యరకం చేయాలని ఉందండి అంటే చెప్పా, నేను 40 ఏళ్ల కింద ఈ భ్రమలోనే జీవించి నేను ఈ ఇంత యాత్ర చెప్పలేదు. మీరు చెప్పారు కదా యాత్ర అంతా, ఏం అవసరం లేదు నాయనా. నువ్వు నిజంగా ఏ ఒక్క పుస్తకమైనా, నేనేమంటానంటే
అది ధమ్మపదమా, అది భగవద్గీతనా, అది సువార్తన, లేదు అది ఖురాన్లో ఉన్నటువంటి మొదటి సూరా అల్-ఫాతిహానా, ఏదైనా ఒక్కటి పట్టు, తిరుక్కురళ, సాయి సచ్చరిత్రన, ఒక్కటి పట్టుకో చాలు. ఆ ఒక్కదాన్ని నమ్మి అనుష్ఠించు చాలు. ఆ మాట్లాడడం అంటే అనుష్ఠించాలి, ఏమక్కర్లేదు. నువ్వు నీకు నిజంగా మోక్షం సిద్ధిస్తుంది. ఇందాక మీరు వెస్టర్న్ ఫిలాసఫీ గురించి అన్నది, ఇది సైన్స్ తోటి సరిపోలడానికి ఇప్పుడు ఫిలాసఫీ ట్రై చేస్తుంది. అలా మన వేదాలు ఉపనిషత్తులను కూడా మనం వాళ్ళు అలా ప్రతిదాన్ని వాటిలో సైన్స్ చూసి వాటిని మళ్ళీ ఇంటర్ప్రిట్ చేయాలని ట్రై చేస్తున్నట్టు చాలా తప్పది. నా సత్యనారాయణమూర్తి గారు రాశారు దీని గురించి. ఆయన ఏం రాశాడంటే, ఆయన వేదార్థ మీమాంసని తెలుగులోకి అనువాదం చేశాను. చాలా నాకు ముగ్ధుండి అయిపోయిన పుస్తకం చదివి నేను. వేదార్థ మీమాంస, వేదిక హెర్మిన్యూటిక్స్ అనే పుస్తకం చాలా బాగా అనిపించింది. ఆయన ఏం రాశాడంటే, యూరోపియన్ ఫిలాసఫీ ఈ ప్రపంచం గురించి జ్ఞానం మనకు ఎలా లభిస్తుంది అనేది యూరోపియన్ ఫిలాసఫీ తాలూకు పుట్టుక తాలూకు ముఖ్యమైన ప్రశ్న. ప్రపంచం గురించి జ్ఞానం నాకు ఎలా లభిస్తుంది? ప్రపంచం గురించిన జ్ఞానం ఇంద్రియాల ద్వారా లభిస్తుంది, ప్రపంచం గురించిన జ్ఞానం బుద్ధి ద్వారా లభిస్తుంది అనే రెండు ఆలోచనల మీద యూరోపియన్ ఫిలాసఫీ రెండు శాఖలుగా చీలిపోయింది. బుద్ధి ద్వారా లభిస్తున్న వాళ్ళని ఐడియాయిస్టులు అన్నారు. ఇంద్రియాల ద్వారా లభిస్తున్న వాళ్ళు మెటీరియలిస్టులు అన్నారు. ప్రతిసారి యూరోపియన్ తత్వశాస్త్రంలో ఈ రెండింటిని సమన్వయపరిచే వాళ్ళు వస్తూ వచ్చారు. రెండు విడివిడి కాదు, సమన్వయం చేసేవాడు. ఉదాహరణకి ఇమాన్యుయల్ కాంట్ అని ఆయన ఈ రెండింటిని సమన్వయం చేయడం ప్రయత్నం చేశాడు. ఆయన బుద్ధి వల్ల జ్ఞానం వస్తుందా, ఇంద్రియాల వల్ల జ్ఞానం? ఉదాహరణకి చాలా సింపుల్గా చెప్పాలి అంటే, ఇంద్రియాల ద్వారా జ్ఞానం వస్తే కరెక్ట్. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్కి ఒడ్డు, పొడుగు, కొలత, టెక్స్చరు, రంగు, మందము ఇవన్నీ కూడా ఇంద్రియ సంవేదనల ద్వారా మాత్రమే మనకు తెలుస్తాయి. కానీ తెలిసిన తర్వాత, ఇంద్రియాల ద్వారా ఈ డేటా అంతా మనకు లభ్యమైన తర్వాత, దీన్ని టేబుల్ అని అంటున్నాం కదా, పదం వదిలిపెట్టండి. కానీ టేబుల్ అనే ఒక భావన ఉంది కదా, ఈ టేబుల్ అనే భావన మనకు లేకపోతే టేబుల్ తయారై ఉండేది కాదు. టేబుల్ అనే భావన లేకపోయినా టేబుల్ అని మనం గుర్తుపట్టగలిగి కూడా కాదు. ఎందుకు? ఇలా పొడుగ్గా ఉంటుంది, 4 రాటలు ఇవి చెప్తే మనం టేబుల్ అని గుర్తుపట్టలేము. టేబుల్ అనే భావన మనలో ఉండాలి. దాన్ని ప్లేటో ఫామ్ అన్నాడు. అది బుద్ధికి సంబంధించింది. కాబట్టి బుద్ధి ఏం చేస్తుంది? నీ ఇంద్రియ సంవేదన ద్వారా లభించిన పరిజ్ఞానాన్ని, డేటాని అది ఆర్గనైజ్ చేసుకుంటుంది. అప్పుడు జ్ఞానంగా మారుతుంది. అది అలా బుద్ధిని పక్కన పెట్టి జ్ఞానం చేయాలి. అలాగని ఇంద్రియాలు లేకుండా కేవలం బుద్ధి ద్వారా మాత్రం ప్రపంచ జ్ఞానం పొందలేవు. రెండు కలిస్తేనే ప్రపంచ జ్ఞానం వస్తుంది. ఇది యూరోపియన్ ఫిలాసఫీ. సైన్స్ ఇంద్రియ జ్ఞానాన్ని ప్రధానంగా ఉగ్గడిస్తుంది, ప్రయోగాన్ని ఉగ్గడిస్తుంది. పదే పదే పునఃపరిశీలించడాన్ని, పరీక్షించడాన్ని సైన్స్ ప్రోత్సహిస్తుంది. సైన్స్ ఏమంటుందంటే, ఏదైనా సరే పరీక్షించి ప్రయోగాలు చేసి నువ్వు ఒక మాట చెప్పావు అంటే, ఒక సూత్రీకరణ చేసావంటే, అదే కండిషన్స్లో ఎవరైనా సరే ఆ సూత్రీకరణని రుజువు ఇప్పుడు నీరు 100 డిగ్రీల దగ్గర ఆవిరిగా మారుతుంది నువ్వు సూత్రీకరణ చేస్తే, అదే ల్యాబొరేటరీ కండిషన్లో నీరు ఎవరికైనా ఆవిరిగా మారాలి ఆ డిగ్రీ దగ్గర. అది సైన్స్ చెప్తుంది. వెరిఫైబిలిటీ అండ్ రిలయబిలిటీ, ఆబ్జెక్టివ్లీ వెరిఫైబుల్ ఇండికేటర్ అంటాం దాన్ని. నిష్పక్షపాతంగా నా కులంతో, మతంతో, ఇష్టాయిసాల సంబంధం లేకుండా నీరు 100 డిగ్రీల దగ్గర ఆవిరవ్వాలి. అలా కాకపోతే దాన్ని సైన్స్ అంగీకరించదు. కానీ సచ్చిదానందమూర్తి గారు ఏం రాశారంటే, వేదం తాలూకు పర్పస్ ఇది కాదు. వేదం ఏమందంటే, బుద్ధి ద్వారాను ఇంద్రియాల ద్వారాను తెలుసుకోలేనిది ఏదో దాన్ని నేను తెలుసుకుంటాను అని చెప్పింది. అందుకని శంకరాచార్యులు భగవద్గీత భాష్యం రాస్తా ఆయన ఏమన్నాడంటే, నువ్వు 100 ఉపపత్తులు చెప్పి కూడా నిప్పు కాలదని నేను ఎక్కడా చెప్పలేను అని చెప్పాడు. వేదం ఎక్కడా కూడా ప్రత్యక్షానుభవాన్ని వేదం ఎక్కడా ఖండించలేదు. ఎందుకంటే ప్రత్యక్షానుభవంతో వేదం వాజ్ నాట్ కన్సిడర్డ్ అబౌట్ ప్రత్యక్షానుభవం. ప్రత్యక్షానుభవానితో సంబంధం లేనటువంటి, ఒక మీడియేటర్తో అవసరం లేనటువంటి ఆ పరోక్ష అనుభూతి వేదం మాట్లాడింది. ఇంద్రియాలు బుద్ధితో అవి సత్యం, అనుభవించేవాడికి సత్యం, అంతే సత్యం. అది దాని గురించి మాట్లాడు. కాబట్టి యూరోపియన్ ఫిలాసఫీ తాలూకు, యూరోపియన్ సైన్స్ తాలూకు, కాబట్టి మనం యూరోపియన్ ఫిలాసఫీని, యూరోపియన్ సైన్స్ తీసుకుంటాం. ఎందుకంటే అది వేద విరుద్ధమా, వేదానుకూలం, దాని పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు. నేను యూరోపియన్ ఫిలాసఫీని, యూరోపియన్ సైన్స్ని క్షుణ్ణంగా మదించిన తర్వాత కూడా నాకు వేదం తాలూకు అవసరం కలుగుతుంది. నేను ఒక పుస్తకం
చెప్తాను మీకు. ఆ పుస్తకం ఆయన ఒక రష్యన్ రాశాడు, ఋగ్వేదం మీద రాశాడు. ఆయన బాగా చదువుకున్నవాడు, మామూలు మనిషి కాడు, సైంటిస్ట్. ఆయన ఫిజిక్స్లో బాగా చదువుకున్నాడు. ఈ రష్యన్ యూరోపియన్ ఫిలాసఫీలో వైట్ హెడ్ అని ఆయన అమెరికన్ తత్వవేత్త ఒక మాట, సుప్రసిద్ధమైన మాట ఉంది. ఏమన్నాడంటే, ది ఎంటైర్ యూరోపియన్ ఫిలాసఫీ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఫుట్ నోట్స్ టు ప్లేటో అని అన్నాడు ఆయన. ప్లేటోని చదువుకుంటూ ఫుట్ నోట్స్ రాసుకుంటూ వెళ్తే అదే యూరోపియన్ ఫిలాసఫీ అన్నాడు ఆయన. ఈయన ఏం రాశాడంటే, ఈ మొత్తం యూరోపియన్ ఫిలాసఫీ ప్లేటోకి రాసుకున్న ఫుట్ నోట్స్గా పరిగణించే మొత్తం యూరోపియన్ ఫిలాసఫీ అంతా కూడా ఋగ్వేదానికి ఒక ఫుట్ నోట్ అని రాశాడు. ఎందుకు ఇది? సో ఇందులో ఏది హయ్యర్, ఏది లోయర్, ఏది ఇన్ఫీరియర్, సుపీరియర్ అని చెప్పట్లేదు. ఇది నాది కాబట్టి నేను గర్విస్తానని చెప్పట్లేదు. నిస్సందేహంగా వాళ్ళు చర్చించని, వాళ్ళు చూడని ఒక అంశాన్ని వీళ్ళు చూశారు. దాని గురించి డిఫరెంట్ ప్లేన్స్. సో నాకు అక్కడ ఆ కౌంటర్లో నాకు కావాల్సింది నేను తీసుకున్న తర్వాత కూడా నేను ఈ కౌంటర్కి వస్తాను. ఎందుకంటే ఇది ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ ఆఫరింగ్ సంథింగ్ డిఫరెంట్. అది ఏం ఆఫర్ చేస్తోంది అనే దాని మీద చర్చించాను. అందుకని ఆయన వేదాంత మీమాంసలో ఆయన ఏం రాశాడంటే, ఒరే మీరు వేదాల గురించి మాట్లాడడం మొదలు పెట్టగానే మీరు ముందు ఇండాలజిస్టులు ఏమి రాశారు, వాళ్ళు ఏం రాశారు, ఇవిందు చదువుతారు మీరు. వేదాల్లో ఏమి రాసిందో వేదకాల అనంతరం, ఋగ్వేదానంతరం మనకు కొన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఆలోచించి ఉంటారు కదా. ఉదాహరణకి మహాభారతం. నేను అనుకుంటాను సార్, ఋగ్వేదం ఫౌండేషనల్ టెక్స్ట్, ఒరిజినల్ టెక్స్ట్, మౌలిక గ్రంథం అది. ఋగ్వేదాన్ని అర్థం చేసుకునే క్రమంలో రామాయణం వచ్చింది, మహాభారతం వచ్చింది. ఋగ్వేదాన్ని నేను ముందు శరభయ్య గారు, సుదర్శన్ గారి గురించి చెప్పాను చూసారు. అలాగా ఋగ్వేదాన్ని ఒక భావుక, ఆత్మీయ, హృదయపూర్వకమైనటువంటి పద్ధతిలో ఋగ్వేదాన్ని అర్థం చేసుకునే క్రమంలో రామాయణం వచ్చింది. ఒక బౌద్ధిక, ఆచరణపూర్వకమైనటువంటి సామాజిక పద్ధతిలో అర్థం చేసుకునే క్రమంలో మహాభారతం వచ్చింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఇంద్రవృత్తరాసుర యుద్ధమే రామాయణంలో రామరావణుడిగా మారింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ కోర్ కథ ఏమిటి? వృత్రుడు గోవుల్ని అపహరించి ఒక గుహలో దాచిపెట్టాడు. ఇంద్రుడు వెళ్ళి గోవుల్ని విడిపించాడు. ఆ ఇంద్రుడికి వృత్రుడు ఇట్లా గుహలో గోవులు దాచిపెట్టాడని సరమ అన్నటువంటి ఒక దేవలోక శుని, ఒక బీస్ట్ అనండి, శునకం, శుని ఆడ శునకం, ఆమె తెలియజేసింది. ఒక బీస్ట్ అందాం, ఒక యానిమల్ తెలియజేసింది. రామాయణంలో సీతానవని తీసుకెళ్ళి లంకలో దాచాడు రావణుడు. హనుమంతుడు అనే ఒక యానిమల్ వెళ్ళి, అదే కథ. అక్కడ ఇంద్రవృత్తరాసుర యుద్ధం అది, ఇక్కడ రామరావణ సంగ్రామం. కాబట్టి మీరు చూస్తే ఆ ప్రతీకలు ఎందుకు, ఇంద్రుడి తాలూకు రథాన్ని ఎందుకు పంపించాడు రాముడికి? రాముడు రావణుని చంపే ముందు ఆదిత్య హృదయం ఎందుకు పఠించాడు? వాల్మీకి రామాయణం అంతా కూడా ఈ ఆనవాళ్ళు వదిలిపెట్టాడు. ఒరే బాబు, ఇది నేను కొత్త కథ కాదు, ఇది ఋగ్వేదంలో చెప్పిన కథనే చెప్తున్నాను. కాకపోతే తన కాలానికి అనువైనటువంటి వేష భాషలతో, మనుషులతో, ఆ సోషల్ సెట్టింగ్ అంటాం కదా, ఆ సోషల్ సెట్టింగ్ మార్చాడు. ఇప్పుడు మనం రామాయణం రాస్తే ఆ సోషల్ సెట్టింగ్, ఇప్పుడు సోషల్ సెట్టింగ్ మార్చి అదే కథ చెప్పాలి. అదే వెలుగు నీడల మధ్య యుద్ధం అది. అదే అక్కడ వృత్రుడు అంటే బట్టి కథగా ఋగ్వేదం ఏం చెప్పింది? ఏ సూక్తానికైనా 3 స్థాయిల్లో అర్థాలు చెప్పొచ్చు అని. అది భౌతిక, అది దైవిక, అది ఆధ్యాత్మిక. సో దాన్ని భౌతికంగా ఏదో వృత్రుడు అనేవాడు ఒక రాక్షసుడు గోవులు పట్టాడు, మామూలు కథ కాదు. హయ్యర్ మెటఫర్లోకి వెళ్ళి వృత్రుడు అంటే ఏంటి? వృత్రుడు అనేది దాని మూల ధాతువు ఏమిటది? ఆవరించడం అనే ధాతుతో కూడుకున్నాడు. దాని వృత్రుడు అంటే ఆవరించేవాడు. ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రియాలు పరిపాలించేవాడు. గోవులు అంటే ఏమిటి? కిరణాలు, స్ఫురణలు, నాలెడ్జ్, ఇన్సైట్స్. సో సదా ఆ వృత్రుడు చుట్టూ పడుకుని ఉంటాడు. వాడు ప్రవాహానికి అడ్డంగా పడుకుని ఉంటాడు. సో మనలో ఎప్పుడూ కూడా ఒక లేజీనెస్ అనండి, ఏదంటే ఒక తామసిక శక్తి ఎప్పుడు చుట్టుకుని దేని ఆవరించి ఉంటుంది? మన ఇంద్రియ చైతన్యాన్ని ఆవరించి ఉంటుంది. ఈ ఇంద్రియ చైతన్యంతో మనం ఆ వృత్తుల శక్తిని ఛేదించవలసి ఉంటుంది. అదే కథ, ఋగ్వేదం అంతా అదే కథ. దాన్ని ఆయన రామరావణ యుద్ధంగా తీసుకొచ్చాడు ఆయన. ఇది కావ్యపరంగా. వ్యాఖ్యానపరంగా యజ్ఞం అంటే ఏమిటి?
యజ్ఞం తాలూకు పర్పస్ ఏంటి? యజ్ఞం ఈ ఈ ఈ బాహ్య యజ్ఞ వేదకాలు మహాభారతం ఎప్పుడు రాశారు సార్? ఋగ్వేద మంత్రాలు పోని ఇప్పుడు పాశ్చాత్యులు చెప్పే లెక్కలు వేసుకున్నా క్రీస్తు పూర్వం 1500 ఋగ్వేదం రాశారని అనుకున్నా ఋగ్వేదం సంకలనం చేసిన కాలం అది. అంతకుముందు సంకలనం చేయాలి ఎప్పుడు ఆలోచన కలుగుతుంది? ఎన్నో తరాలు గడిచిపోయాక ఇవి పోతాయేమో అనుకుంటే సంకలనం చేస్తారు. అంటే అప్పటికో 2000 ఏళ్ళు కదా, పోని 1000 ఏళ్ళుగా, పోను 500 ఏళ్ళు అంటే 2000, క్రీస్తు పూర్వం 2000 అనుకోండి. మహాభారతం లేటెస్ట్ కనీసం క్రీస్తు శకం 3-4 శతాబ్దాల దాకా కూడా భారతం రాస్తూ ఉన్నారు. అంటే ఒక 2000 ఏళ్ల మధ్య వ్యవధి ఉంది ఋగ్వేద మంత్రాలకిను మహాభారత రచనకి మధ్య. మహాభారతం నాటికి ఆ ఋగ్వేదం ప్రశ్నించిన యజ్ఞం, ఆ సమష్టి కర్మ, సమ్యక్ కర్మ దాదాపుగా కరెక్ట్ అయిపోయిన స్థితి నాటి మహాభారతం వచ్చింది. మహాభారతం ప్రశ్నించింది యజ్ఞం అంటే ఏమిటి, మీరు మాట్లాడుతూ యజ్ఞం అంటే ఏమిటి. అందుకని మహాభారతం మీరు నిశ్చితంగా చదివితే మహాభారతంలో 2 వాయిసెస్ కనబడతాయి. ఒక వాయిస్లో అది యజ్ఞం గురించి మాట్లాడుతున్నట్టుగా, వర్ణాశ్రమ ధర్మం గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ మాట్లాడిన ప్రతిసారి వెంటనే ఏమంటో తెలుసా? ఇది కాదురా, 3 గురించి మాట్లాడుతుంది సార్ మహాభారతం. దానం, సత్యం, తపస్సు. సత్యం కూడా మొదటిది కాదు, దానం తర్వాతే సత్యం, సత్యం తర్వాత తపస్సు. ఎందుకు? ఉపనిషత్తులు చెప్పాయి, త్యాగే నైకేనేవ అమృతత్వ మానసు. దానం తర్వాతనే. ఎందుకంటే ఠాగూర్ రాశాడు, మొత్తం మా గృధ ఆశించకు, డు నాట్ కవెట్. మరొకటి దాన్ని నువ్వు ఆశించ. మొత్తం మహాభారతాల కథ అంతా ఏమిటది? ఇట్ ఈస్ అబౌట్ కవిటింగ్. నీది కానిది ఆశించడం. ధృతరాష్ట్రుడు తమ్ముడు తాలూకు కష్టం మీద వచ్చిన రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు ఆశించాడు. ధర్మరాజు చెందవలసిన రాజ్యాన్ని దుర్యోధనుడు ఆశించాడు. 5 భర్తలకి భార్య అయిందన్నటువంటి కారణం వల్ల ద్రౌపదిని కర్ణుడు ఆశించాడు. ఆ కవిటింగ్లో ఉంది మొత్తం అంతా. ఆ కవిటింగ్ ఎంత దారి తీసుకువెళ్ళగలదు? సో ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ ట్రూత్ ఏముందో, అంతఃస్ఫురణ ఏముందో దాన్ని మహాభారతం ఇంటరాగేట్ చేసింది. ఆ మొత్తం చదివితే ఒక యజ్ఞం గురించి మాట్లాడిన వెంటనే కనీసం 3 యజ్ఞాల గురించి మహాభారతం మాట్లాడింది. మొదటిది అసలు సర్పయాగం ఏమిటి సార్? అదే ఒక క్యారికేచర్. యజ్ఞం తాలూకు డిస్టార్షన్ అది. యజ్ఞం అనేది గుర్రం లాంటి దాన్ని, అశ్వమేధయాగం యజ్ఞం అంటే అది ఒక 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 వేగంతో, ఒక పూర్తిగా బలిష్టమైనటువంటి గుర్రం. అంటే అది శక్తికి ప్రతీక. సింబాలిక్గా తీసుకున్నా కూడా మీరు ఆహుతి చేయవలసిన గుర్రాన్ని కానీ పామును కాదు. పాము అనేది పాకుతూ ఉంటే, బొరియల్లో తిరుగుతుంటే ఒక లిమినల్ క్రీచర్, దాన్ని యాగం చేయడం ఏంటి? అంటే ఒక అత్యున్నత ఆదర్శాలతో మొదలైన యజ్ఞం అన్నటువంటిది ఎంత నీచ స్థితికి చేరిందో సర్పయాగంతో మొదలుపెట్టాడు. ఒక ప్రతీకార స్థాయికి అసలు ఆ యజ్ఞం తాలూకు స్ఫూర్తిని నాశనం చేసే స్థాయికి తీసుకొచ్చాడు కదా, దాంతో మొదలుపెట్టాడు కథ. తర్వాత 2వ యజ్ఞం ఏమిటి? రాజసూయం. రాజశ్రీ యజ్ఞంలో రాజశ్రీ యాగం జరుగుతూ ఉండగా సభా మంటపంలో, యాగ మంటపంలో ఒక శిరచ్ఛేదం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ యజ్ఞం అలా ముగిసిపోయింది. 3వది అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం అయిన తర్వాత ధర్మరాజు కొలువు తీరి ఉండగా ఆ సక్తుప్రసుడి కథ చెప్తాడు. ముంగిసి వచ్చి బంగారు ముంగిసి, అక్కడ కూడా అపహాస్యం చేసింది. ఇక చివర యుద్ధం కూడా వేద పరిభాషలో యజ్ఞమే, శస్త్రయజ్ఞం. ఒకవేళ కురుక్షేత్రం అంతా కూడా ఒక యజ్ఞం అనుకుంటే, చివరికి వాడు అశ్వత్థామ అన్నవాడు ఒక బ్రాహ్మణుడు, వాడు గర్భస్థ శిశువు మీద బాణం ఎక్కుపెట్టడంతో అది కూడా పరిహాసపాదు. మరి దేని ప్రశ్నించాడు ఆయన? ఓ ధర్మయాదులు ప్రశ్నించాడు ఆయన, ఓ సత్తుప్రశ్న ప్రశ్నించాడు ఆయన. అంటే ఎవరైతే ఒక వేటగాడికి ఆకలి తీర్చడం కోసం పైన పక్షి ఆ కింద మంటలో దూకి చనిపోయింది, వాడికి ఆహారం కావాలని దాన్ని ప్రశ్నించాడు ఆయన. చెప్తున్నాడు ఇది కావాలి, ముందు దానం, తర్వాత సత్యం, తర్వాత తపస్సు. మీరు ఎక్కడ చదవండి సార్, మొదటి నుంచి ఎవరి దాకా కూడా ఇదే చర్చ. ఆది పర్వం వేద మహాభారత తాలూకు రూట్ మూలం అనుకుంటే, అరణ్య పర్వం కాండం అనుకుంటే, దాని తాలూకు ఫలం శాంతి అనుశాసన పర్వాలు. అనుశాసన పర్వే దాని శాంతి పర్వంలో భాగమే, తర్వాత విడగొట్టారు. శాంతి పర్వం దాని తాలూకు ఫలం. రూట్ ఏమిటి? మొత్తం మహాభారతం తాలూకు ఆ మొత్తం అహింస, అద్వేషం, వైరం, రక్తం, అదంతటికి మూలాలు ఆది పర్వంలో ఉన్నాయి. నేను మొన్న ఎక్కడో ఎవరైతే చెప్పాను, నేను ఏమిటి తెలిసిన గాసిప్ గురించి మాట చెప్పాను.
మహాకవి ఏమన్నాడు, వ్యర్థ కలహం పెంచబోకోయి కత్తి వైరం కాల్చబోయి అన్నాడు. కత్తి వైరానికి ముందే ఉండదు, వ్యర్థ కలహం ఉంటుంది. వ్యర్థ కలహంతో మొదలవుతుంది, అప్పుడు కత్తి వైరం అవుతుంది. వ్యర్థ కలహం పెంచబోకోయి అన్నాడు. ఇద్దరు భార్యలు సాయంకాలం సముద్రపోటికి వెళ్ళారు. దూరంగా గుర్రం కనబడింది. ఆ గుర్రం తోక నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా అని వాడు వాదించుకుని పందాలు వేసుకుని ఎంత దూరం నడిచేసారు కథ. అది గెలవాలన్న పట్టుదలతో పాములు వెళ్ళి చివరికి అది అది మొత్తం కథ అంతా అందులో ఉంది. ఆ కథలో ఉన్న కథ అంతా ఏమిటంటే, ఆ పందెములు జరిగింది ఏమిటంటే, ఒక మహాబలశాలి అయిన వాడు, స్వేచ్ఛగా ఆకాశంలో సంచరించవలసిన వాడు, తనకన్నా బలహీనులైన వాళ్ళు భూమిలో బొరియల్లో పుట్టల్లో తిరిగే వాళ్ళకి బానిసగా బతకవలసి వచ్చింది. ఇదే కదా కౌరవ పాండవుల కథ. ఇదే కథ మళ్ళీ తిరిగి కౌరవ పాండవుల దగ్గర రిపీట్ అయింది. ఆ వ్యర్థ కలహం. ఒక ఇద్దరు మిత్రులు చదువుకున్నారు కలిసి గురుకులంలో, మంచిగా పెరిగారు. తర్వాత వాడు రాజు అయ్యాడు, వీడు విప్రుడు. వాడు కొడుకు పుట్టాడు, వాడు పాలు అడుగుతున్నాడు, వీడికి గోవు లేదు, పిండి పాలు పోస్తున్నారు. ఇక చూడలేక, పిల్లవాడి తాలూకు దుఃఖం చూడలేక, బాధ చూడలేక, మిత్రుడు కదా ఒకసారి వెళ్ళి అడిగితే ఓ గోవుని ఇస్తాడేమో అని వెళ్ళి అడిగితే వాడు గోవుని ఇవ్వచ్చు కదా, వాడు అపహాస్యం చేశాడు. అపహాస్యం చేస్తే వీడు అంతవరకు ఒకటే దుఃఖం వీడికి, పిల్లవాడికి పాలు పోయలేకపోతే. ఇప్పుడు ఏమైంది, ప్రతీకార దుఃఖం కూడా తోడైంది. ద్రోణుడు అనేవాడు అక్కడి నుంచి వాడు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వస్తే వాడు కురురాజ్య పరిధిలోకి వచ్చాడు. ఈ పిల్లలు ఆడుకుంటూ కనబడ్డారు వాడికి. ఆడుకుంటూ కనబడ్డ పిల్లలు ఒకళ్ళు రాశారు, ఒక ఆయన రాశాడు, కౌరవ పాండవుల దగ్గరికి ద్రోణుడు ప్రవేశించిన తర్వాత వాళ్ళు దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారని. ఎందుకని, వీడు ఈ బ్రాహ్మడు వాళ్ళకి తన తాలూకు కక్ష మొత్తాన్ని నూరిపోసాడు. తన తాలూకు పగని ప్రతీకారాన్ని వాళ్ళు, ఆ గురువు చూడండి, సరైన గురువు కాకపోతే. ఇది ఎంత దాకా నడిచింది ఇది. చివరికి ఏం చేశాడో తెలుసా, ఈ ద్రోణుడు వెళ్ళి అర్జునుడు పట్టుకున్నాడు. ఎందుకంటే ద్రౌపదుడిని ఓడించాలంటే అర్జునుడు తనకి శిష్యుడు అవ్వాలి. అర్జునుడు పట్టుకున్న తర్వాత, అర్జునుడితో ద్రౌపదుడిని ఓడించిన తర్వాత, చాలా మంది మహాభారతం కథ గుర్తు చేసుకునేటప్పుడు గుర్తు చేసుకున్న ఒక కీలకమైన విషయం ఏమిటంటే, ద్రోణుడు ద్రౌపదుడి రాజ్యంలో సగం రాజ్యం తీసుకున్నాడు. సగం రాజ్యం తీసుకోవడం ఏమిటి సార్, ప్రతీకారం అయ్యింది. వాడిని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పడేశాడు. నువ్వు బ్రాహ్మడివి, నీకు రాజ్యంతో సంబంధం ఏమిటి? సగం రాజ్యం తీసుకున్నాడు. అక్కడి నుంచి ద్రౌపదుడు ఏం చేశాడు, ఈ ద్రోణుని చంపేవాడు కావాలి. దృష్టద్యుమ్నుడి కోసం వాడు పోరాడితే ద్రౌపది, ఆమె ఆశించలేదు, ద్రౌపది వచ్చింది, దృష్టద్యుమ్నుడు వచ్చాడు. ఈ దృష్టద్యుమ్నుడు అన్నవాడు చివరికి వెళ్ళి ద్రోణుడిని చంపాడు. అశ్వత్థామ అన్నవాడు వెళ్ళి ఉప పాండవుల్ని, దృష్టద్యుమ్నుడిని చంపాడు. చివరికి ఆ దృష్టద్యుమ్నుడిని అశ్వత్థామ తీసుకొచ్చి ద్రౌపది దగ్గర పెట్టినప్పుడు ఆ రోజు ఆమెకు అర్థమైంది, ఆ ద్రౌపది కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణరాయబారానికి కృష్ణుడు బయలుదేరినప్పుడు నేను ఆ దుశ్శాసన రక్తంతో తప్పనేది దీన్ని ముడి వేసుకున్న ద్రౌపది కాదు. ఇప్పుడు ఆమె మారింది. ఆమె ఏమందంటే, ఎవరో ఒకళ్ళు స్వాలో చేయకపోతే, ఈ ఊండిని, ఈ హింసని ఎవరో ఒకళ్ళు మింగకపోతే ఇది ఇలాగా పునరావృతం అవుతూనే ఉంటుంది. అందుకని ఆమె స్వాలో చేస్తారు, క్షమించుకోమని. అక్కడతో మహాభారత కథ ముగిస్తుంది. దీన్ని నేను ఏమంటే సోషియాలజీ ఆఫ్ వూండ్ అంటాను. సోషియాలజీ ఆఫ్ హర్ట్ అనమాట ఇది. మీరు నన్ను మాట అంటారు సార్, మీరు గవర్నమెంట్లో చేస్తారు కదా, మీకు రోజు చూసుంటారు మీరు మాట అంటారు, నన్ను వూండ్ చేస్తారు. నేను ఏం చేస్తాను తెలుసా, 24 గంటలు తిరిగే లోపు నాకన్నా బలహీనుడిగా వూండ్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. చేయకుండా నడవదు గవర్నమెంట్. ఇంకా నాకన్నా అత్యంత బలహీనుడైన వాడు ఎవడన్నా ఉంటే వాడు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. పొద్దున్న లేచి సాయంకాలం దాకా తెల్లవారులు మన జీవితంలో జరిగేది అంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ వూండే. గాయం నుంచి గాయానికి అదే ఒకప్పుడు ఆదిమ సమాజాల్లో యాంథ్రోపాలజీ ఆఫ్ గిఫ్ట్ ఉండేదని చెప్పేవారు. మాలినోవిస్కీ అనే ఆయన ఈ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాడు. యాంథ్రోపాలజీ ఆఫ్ గిఫ్ట్ అంటే ఏంటి, ఆదిమ సమాజంలో డబ్బు ఉండేది కాదు, నా ఇల్లు కట్టుకోవాలి, అందరూ వచ్చి సాయం చేసేవారు, ఇల్లు కట్టేవారు. రేపొద్దు నీళ్లు అందరూ వచ్చి ఇల్లు కట్టేవారు. కట్టేటప్పుడు ఇంకోటి ఏంటి తెలుసా, ఈ రోజు వచ్చి నేను ఒక రోజు పని చేస్తే, ఆ రోజు వచ్చి పని మానుకు వచ్చి ఒక రోజు పని చేశాడు, నేను 2 రోజులన్నా పని చేయాలి, రిటర్న్ ఇనుమడించి నేను దాన్ని అందించేవాడిని అన్నమాట. అది యాంథ్రోపాలజీ ఆఫ్ గిఫ్ట్. ఈ సంక్లిష్ట సమాజంలో ఏమైంది, యాంథ్రోపాలజీ ఆఫ్ వూండ్గా మారింది. ఇట్లా మహాభారతం ఏం చేస్తుందంటే,
ఆ వేదం మాట్లాడినటువంటి ఆశయాలు ఆదర్శాలు ఏమున్నాయో, ఆ ట్రూత్ ఏమిటో, ఆ ట్రూత్ని ఇట్లాగా సామాన్యుడికి చెడు సామర్థ్యం. కాబట్టి ఇది ఇప్పుడు మనం యూరోపియన్ ఫిలాసఫీ పైపైన చదివి మన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే యూరోపియన్ ఫిలాసఫీ లోపల ఉన్నటువంటి మతం వాళ్ళ తాలూకు థాట్ ప్రాసెస్లో చాలా బలంగా పనిచేస్తున్నటువంటి మత భావనలు. ఉదాహరణకి పోస్ట్ మోడర్న్ తత్వవేత్త డెరిడాన్ ఉన్నాడు. ఆయన మీద రాశాడు ఒక ఆయన, వాళ్ళు జ్యూస్ వాళ్ళు. సో వాళ్ళ రక్తంలో ఉన్నటువంటి జూయిష్ థాట్, ఓల్డ్ టెస్ట్మెంట్, వాళ్ళు ఎప్పుడు దాని నుంచి బయటపడలేరు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే పోస్ట్ మోడర్నిస్టులు మాట్లాడుతున్న అదర్ అనేది యథార్థానికి ఓల్డ్ టెస్ట్మెంట్ మాట్లాడుతున్న గాడ్ కాక మరొకడు కాదు అని. అది మనం ఆ సంప్రదాయం తెలియకుండా, లోతుగా చదవకుండా, పైపైన చదువుకుని మనం వచ్చి ఇక్కడ ఏ జాతికి ఆ జాతికి ఒక పుస్తకం ఉంటుంది, ఒక జీవలక్షణం ఉంటుంది, ఆ జాతికి సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి ఉంటుంది, వాతావరణం ఉంటుంది. కాబట్టి మన సమస్యలు ఖచ్చితంగా మనం చదవాలి, తెలుసుకోవాలి, కానీ ఎప్పటికప్పుడు మనం సమన్వయించుకుంటూ ఉండాలన్నమాట. చిన్న వీరభద్రుడు గారు, మనం ఎంఏ దగ్గర ఆగాము. ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ మనం మీతో చర్చ కొనసాగిద్దాము. తప్పకుండా.